'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఎండింగ్ యునానిమస్‌గా ఎవరికీ నచ్చలేదు. షో పూర్తయ్యి 5 ఏళ్ళు అవుతున్నా సరే ఇంకా బుక్‌లోని దీని ఎండింగ్ రాయలేదు. ఎంతో పాపులర్ అయిన టీవీ షో, సిరీస్ అంతా మంచిగా తీసి దీనికొక మంచి ముగింపునివ్వలేకపోయారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఎండింగ్ ఎలా ఉంటుందని జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ అడిగితే అతను బిట్టర్ స్వీట్ అనే ఒక వర్డ్ చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీక్ మైథాలజీలోని ఆర్గోనట్ స్టోరీ ఉంటుంది. అందులోని మెయిన్ క్యారెక్టర్ అయిన జేసన్ లైఫ్‌లోని ఒకానొక స్టేజ్‌లోని రాజ్యం పోతుంది, వైఫ్ చనిపోతుంది, తన కళ్ళు 2 పోతాయి. మిగిలిన తన లైఫ్ అంతా బెగ్గరగా గడిపి ఓల్డ్ ఏజ్‌లోని చనిపోతాడు. ఇది జేసన్ స్టోరీకి సాడ్ ఎండింగ్ అవుతుంది. కానీ కథ చివర్లోని ఇక్కడే ఒక లైన్ యాడ్ చేస్తారు. తను బెగ్గరగా ఉన్నప్పుడు తనతో పాటు తన డాటర్ తను చూసుకోవడానికి పక్కనే ఉంటుంది అని. అది బిట్టర్ స్వీట్ ఎండింగ్ అవుతుంది. స్టోరీని ఇలా ఎండ్ చేద్దాం అనుకోవడం చాలా ఇంటెలిజెంట్ ఐడియా. ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఇప్పుడు లవ్ స్టోరీ బాగా నడుస్తుంది. అబ్బాయి అమ్మాయి మధ్యలో కెమిస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది. సెట్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది. మరి లాస్ట్కి నేను ఎందుకు అంతా నేను సైకోనా? జీఓటీలో కూడా ఇదే ప్రయత్నం చేశారు. కానీ డానీని చంపేయడం, జాన్ స్నోకి ఏమీ రాకుండా చేయడం ఫ్యాన్స్‌కి నచ్చలేదు. ఇలా మనకిష్టమైన క్యారెక్టర్ చనిపోవడం జీఓటీలోని కొత్తేం కాదు. నెడ్ స్టార్క్, రాబ్ స్టార్క్, ఓబ్రిన్ మార్టెల్, హోడోర్ ఇలానే చాలా క్యారెక్టర్స్ చనిపోతాయి. కానీ అప్పుడు రాని హేట్రెడ్ డానీ చనిపోయినప్పుడే ఎందుకొచ్చింది? ఎందుకంటే సీజన్ 8కి కంటిన్యూషన్ స్టోరీ లేకపోవడం. మనకెంతో ఇష్టమైన క్యారెక్టర్ చనిపోయినప్పుడు అది స్టోరీని ఎలా ముందుకు తీసుకెళ్తుందన్న ఒక క్యూరియాసిటీ ఆడియన్స్‌లో ఉంటుంది. తర్వాత జరిగే ఈవెంట్స్ మనల్ని హీల్ చేస్తాయి. అదే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఉన్న యూనిక్ పాయింట్. యాక్చువల్‌గా జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ 'ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్' సిరీస్‌లోని 7 బుక్స్‌ని రాయాలనుకున్నారు. అందులోని 5 బుక్స్‌ని కంప్లీట్ చేశారు. ఇంకా 2 రాయాల్సి ఉంది. 7 బుక్స్ కంప్లీట్ అయిన తర్వాత టీవీ షోగా తీస్తే మొత్తం 11 సీజన్ స్టోరీ ఉంటుంది. కానీ జీఓటీలో మాత్రం 8 సీజన్సే ఉంటాయి. అందులోని సీజన్ 7లోని 7 ఎపిసోడ్స్, సీజన్ 8లోని కేవలం 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. సో స్టోరీ అక్కడే డిప్ అయిపోయింది. బుక్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి టీవీ షో రైటర్సే వాళ్ళ ఓన్ స్టోరీని రాసుకోవాల్సి వచ్చింది. కానీ బుక్లోని జీఓటీ స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది. చాలా ప్లాట్ లైన్స్ ఉంటాయి. వాటన్నిటి నుంచి అలానే సీజన్ 8 స్టోరీ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూషన్గా, అంటే డానీ మళ్ళీ తిరిగి వస్తుందా లేదా, జాన్ స్నో వాల్ అవతల ఏం చేస్తున్నాడు, ఆర్య ఎక్కడికి వెళ్ళింది, ఇదంతా బేస్ చేసుకొని ఒక స్టోరీని ప్రిపేర్ చేశాను. ఈ స్టోరీ నేను కొత్తగా రాసింది ఏమీ లేదు. ఆన్లైన్లోని రెడ్డిట్, కోరా అండ్ యూట్యూబ్లోను చాలా ఫ్యాన్ థియరీసే ఉన్నాయి. వాటన్నిటిని మిక్స్ చేసి సింపుల్గా, షార్ట్గా, క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ సీన్ 7 కింగ్డమ్స్‌కి ప్రెజెంట్ కింగ్ అయిన బ్రాన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీలోని బ్రాన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇతన్ని ఇప్పటి నుంచి బ్రాన్ అని కాకుండా 3 డ్రైవన్ అని పిలవాలి. తన డ్రీమ్స్లో నుంచి సీన్ ఓపెన్ అవుతుంది. నెడ్ స్టార్క్ నైట్స్ వాచ్ మెంబర్ తల నరకడం, చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ నైట్ కింగ్ని క్రియేట్ చేయడం, సముద్రంలో నుంచి ఒక పెద్ద సీ డ్రాగన్ బయటికి రావడం, వైట్ వాకర్స్ ఒక చిన్న బేబీని పట్టుకొని వాళ్ళ కాసిల్ లోపలికి వెళ్ళడం, ఆకాశంలోని రెడ్ కామెట్, వేర్వుడ్ ట్రీలోని 3 డ్రైవన్ కూర్చొని ఉండడం, డెనేరస్ మంటల్లో నుంచి డ్రాగన్స్ తోనే నడుచుకొని రావడం, ఐల్ ఆఫ్ ఏసెస్లోని గ్రీన్ మ్యాన్ కూడా చూస్తాడు. ఇంకా ఏసోస్లో ఉన్న లార్డ్ ఆఫ్ లైట్ టెంపుల్ని, అందులోని రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక ప్రీస్ట్ ని చూపిస్తారు. సరిగ్గా ఈ విజన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టైటిల్ కార్డ్ పడుతుంది. తర్వాత వాల్ అవతల వైల్డింగ్స్ ఆర్మీ కనిపిస్తుంది. అండ్ వాళ్ళలోని జాన్ స్నో అండ్ టోర్మెంట్ కూడా ఉంటారు. ఇప్పుడు వాల్ వెనకాల ఏముందో తెలియదు. వైట్ వాకర్స్ని చనిపోయారు కాబట్టి వాల్ కూడా సగం ధ్వంసం అయిపోయి ఉంటుంది. ఇంకా నైట్స్ వాచ్ వాల్ దగ్గర ప్రొటెక్ట్ చేయడానికి అవసరం లేదని చెప్పి జాన్ స్నో అనుకుంటాడు. ఇంకా తను ఎప్పుడు వాల్ అవతల నుంచి 7 కింగ్డమ్స్లోకి వెళ్ళబోయేది లేదని చెప్పి జాన్ స్నో అనుకుంటాడు. 7 కింగ్డమ్స్ని వాళ్ళే ఉంచుకొని ఇంక నేను ఫైట్ చేసి చేసి అలసిపోయానని చెప్పి జాన్ స్నో అంటాడు. అండ్ తను పుట్టి పెరిగిన నార్త్లో కూడా జాన్ స్నో ఇంకెప్పుడు వెళ్ళనని అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే టోర్మెంట్ జాన్ స్నోతో అంటాడు, నువ్వు ఎక్కడుంటే నార్త్ అక్కడే ఉంటుందని అంటాడు. జాన్ స్నో అది విన్న తర్వాత లైట్గా తన ఫేస్లోని స్మైల్ వస్తుంది. తర్వాత వింటర్ఫెల్ని చూపిస్తారు. ఇప్పుడు వింటర్ఫెల్ని నార్త్ని రూల్ చేసేది సాన్సా స్టార్క్. వింటర్ఫెల్ కాసిల్ అంతా నైట్ కింగ్ తోని ఫైట్ చేసిన తర్వాత చాలా వరకు ధ్వంసం అయిపోయి ఉంటుంది. వాల్స్ చుట్టూరు చాలా బాడీస్ ఇంకా అలానే ఉంటాయి. సో ఎక్కడ చూసినా రిపేరింగ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. సాన్సా కాసిల్ నుంచి నడుచుకుంటూ వెళ్తూ వింటర్ఫెల్లో ఉన్న వేర్వుడ్ ట్రీ దగ్గరికి వెళ్తుంది. ఆ వేర్వుడ్ ట్రీ కింద సాన్సా కూర్చున్నప్పుడు చుట్టూరు చూస్తూ సైలెంట్గా జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి, తను ఇప్పటి వరకు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ గురించి సాన్సా ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే తను వేర్వుడ్ ట్రీకున్న ఫేస్ని చూస్తుంది. ఆ ఫేస్ తనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. అది చూసిన తర్వాత సాన్సాకి ఒక బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది.
మేబీ సాన్సా ఫస్ట్ టైం ఈ వేర్వుడ్ ట్రీని చూసుండొచ్చు. దాని తర్వాత సాన్సా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాలు కింద ఏదో తొక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటా అని చూస్తే అది నైట్ కింగ్ ఆర్మర్ కున్న ఒక ఐరన్ సింబల్. ఆర్యా స్టార్క్ నైట్ కింగ్ ని ఇక్కడే చంపింది కాబట్టి మేబీ సాన్సాకి అది అనుకోకుండా కనిపించుండొచ్చు. సాన్సా నైట్ కింగ్ వేసుకున్న ఆ సింబల్ని చూస్తూ ఆలోచిస్తున్నప్పుడే సరిగ్గా మెయిస్టర్ అక్కడికి వచ్చి సాన్సాతోని మీరు వెంటనే మాతో రావాలి, మీకు ఒకటి చూపించాలి అని అంటాడు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ని చూపిస్తారు. ఇక్కడ శామ్వెల్ టార్లీ బుక్స్ చదువుతూ మెయిస్టర్గా ఇక్కడ పనిచేస్తూ ఉంటాడు. అండ్ తనతో పాటు గిల్లీ కూడా ఉంటుంది. శామ్ ముందు చాలా బుక్స్ ఉంటాయి. సిటడెల్ నుంచి అవి ఇక్కడికి వచ్చాయని చెప్పి శామ్ గిల్లీతోనే అంటాడు. ఆ బుక్స్లోని చాలా వరకు మ్యాజిక్కి సంబంధించినవి ఉంటాయి. అందులోని ఒకటి వైట్ వాకర్స్ గురించి ఉంటుంది. దాని మీద లాంగ్ నైట్ అని రాసి ఉంటుంది. ఈ బుక్ని ఆల్రెడీ మనకి సీజన్ 7లో చూపించారు. ఆ బుక్ని శామ్ అలానే చూస్తాడు. తర్వాత టార్గెరియన్కి సంబంధించిన వెలీరియన్ స్టీల్ డాగర్ ఉన్న బుక్ని చూపిస్తారు. రెండు చూసిన తర్వాత శామ్కి ఏదో గుర్తొస్తుంది. నేను వెంటనే లెటర్ రాయాలని చెప్పి గిల్లీతో అంటాడు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లోనే కాసిల్ పక్కనున్న ఒక బీచ్లోని సీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దావోస్, టిరియన్ లానిస్టర్ అండ్ బ్రాన్ కూడా ఉంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి కింగ్స్ ల్యాండింగ్ సిటీని చూపిస్తారు. ఈ కింగ్స్ ల్యాండింగ్ ఇప్పుడు ఎంత ధ్వంసమైందో మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. టిరియన్ ఏమంటాడంటే మళ్ళీ మనం ఈ సిటీని యథావిధిగా బిల్డ్ చేయాలి అని చెప్పి. దానికి బ్రాన్ డ్రాగన్స్ లేనప్పటి నుంచి ఈ సిటీ ధ్వంసం అవుతుంది, మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా అలానే అవుతుంది, మనమేం టెన్షన్ పడవసరం లేదని చెప్పి బ్రాన్ చాలా కూల్గా తాగుతూ టిరియన్ లానిస్టర్తో మాట్లాడతాడు. కానీ టిరియన్ భయపడుతూ ఉంటాడు. అప్పుడు దావోస్ టిరియన్తోని డెనేరెస్ వెళ్ళిపోయింది, డ్రాగన్స్ కూడా లేవు, అలానే తనతో పాటు వచ్చిన డొత్రాకి అండ్ అన్సాలిడ్ కూడా ఇప్పుడు ఇక్కడ లేరు, సో మనకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి దావోస్ అంటాడు. 7 కింగ్డమ్స్ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నా సరే టిరియన్ భయపడేది వెస్ట్రోస్లో ఉండే ఆపదలు కాదు, నారోసిన్ దాటి ఈసోస్లో ఉండే వాళ్ళ గురించి. ఎందుకంటే టిరియన్ లానిస్టర్ డెనేరెస్తో పాటు కలిసి ఉన్నాడు. ఈసోస్లో ఉండే ప్రజలు డెనేరెస్ని ఎంతగా ఆదరిస్తారో తనకు తెలుసు. సో డెనేరెస్కి ఇలా జరిగిందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ఆర్మీ మళ్ళీ వెస్ట్రోస్ మీదకి వస్తుందని చెప్పి టిరియన్ అనుకుంటాడు. ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళని ఎదుర్కోవడానికి ఈ సిటీ రెడీగా ఉండాలని చెప్పి టిరియన్ అంటాడు. నారోసీని చూస్తూ ఖచ్చితంగా మళ్ళీ ఈసోస్ నుంచి ఏదో ఒక ఆర్మీ నారోసీని దాటి వెస్ట్రోస్లోకి వస్తుందని చెప్పి టిరియన్ అంటాడు. తర్వాత సీన్ ఈసోస్లోనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెడ్ టెంపుల్ని చూపిస్తారు. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ టెంపుల్ పైన హార్ట్ షేప్ సింబల్ ఉంటుంది. దాని చుట్టూరు మంట వెలుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా సరే ఈ ఫ్లేమ్స్లో ఉన్న హార్ట్ సింబల్ ఉన్న గుర్తు జెండాలు ఎగురుతూ ఉంటాయి. లైక్ వీటిని మనం స్టానిస్ బెరాథియన్ దగ్గర చూసాం. అండ్ ఈ టెంపుల్ కింద రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న చాలా మంది ఉంటారు. వాళ్ళకి కూడా సేమ్ మెలిసాండ్రా పెట్టుకునే మెడకి ఒక నెక్లెస్ పెట్టుకొని ఉంటారు. ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ టెంపుల్ లోపల దేన్నో పూజిస్తూ ఉంటారు. అందరూ వెలీరియన్ లాంగ్వేజ్లోని మాట్లాడుతూ గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ పూజించేది ఒక డ్రాగన్ హెడ్ లాగా ఉంటుంది. సీన్ ముందుకు వెళ్ళే కొద్దీ వీళ్ళు ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటారు. కానీ వీళ్ళకంటే గట్టిగా బయట ఇంకొక సౌండ్ వినిపిస్తుంది. ఏంటా అని వీళ్ళందరూ బయటికి వెళ్ళి చూస్తే అదొక డ్రాగన్ సౌండ్. అది డెనేరెస్ డ్రాగన్ అయిన డ్రోగోన్. సరిగ్గా అది వచ్చి ఈ టెంపుల్ మీద వాలుతుంది. తర్వాత కిందకు వచ్చి తన నోట్లో ఉన్న డెనేరెస్ బాడీని మెల్లగా కింద పెడుతుంది. టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి డెనేరెస్ బాడీని చూస్తారు. మళ్ళీ వాళ్ళు డెనేరెస్ని చూసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ డెనేరెస్ బాడీలోని చలనం ఉండదు. వీళ్ళందరినీ తోసుకుంటూ ఒక అమ్మాయి డెనేరెస్ బాడీ దగ్గరికి వస్తుంది. మెల్లగా తన మాస్క్ తీస్తుంది. తను ఎవరో కాదు, కినవారా. తర్వాత సీన్ వింటర్ఫెల్లోనే ఓపెన్ అవుతుంది. సాన్సా అండ్ మెయిస్టర్ వింటర్ఫెల్ క్రిప్ట్స్లోకి వెళ్తూ ఉంటారు. సాన్సా ఇప్పుడు ఈ క్రిప్ట్స్లోకి వెళ్ళడానికి ఇష్టపడదు. వింటర్ఫెల్ క్రిప్ట్స్లోని చాలా మిస్టరీస్ దాగుంటాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా జాన్ స్నో, ఆర్యా వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఆడుకునేవాళ్ళు. కానీ సాన్సాకి మాత్రం అది ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు తను ఈ క్రిప్ట్స్లోకి వెళ్ళినా సరే వాళ్ళ ఫాదర్ స్టాచ్యూ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు కొంతమంది స్టార్క్ మెన్, సాన్సా, మెయిస్టర్ లోపలికి వెళ్తూనే ఉంటారు. లోపలికి వెళ్ళే కొద్దీ ఆ ఏరియా చాలా మట్టుకు ఐస్తోని ఫ్రోజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏవో సింబల్స్ ఉన్నాయని చెప్పి సాన్సాతోనే అంటారు. ఆ సింబల్స్ ఏంటని సాన్సా అడిగితే మీ కళ్ళతో మీరే చూస్తే బాగుంటుంది అని చెప్పి మెయిస్టర్ అంటాడు. తర్వాత వెస్ట్ ఆఫ్ వెస్ట్రోస్ దగ్గర ఒక షిప్ వెళ్తూ ఉంటుంది. అందులో నుంచి ఆర్యా నడుచుకుంటూ వస్తుంది. సరిగ్గా ఇప్పుడే ఆర్యా మీద ఎవరో అటాక్ చేస్తారు. ఆర్యా ఒక అసాసిన్ కాబట్టి
అతని అటాక్ నుంచి తప్పించుకొని అతన్ని పట్టుకుంటుంది. అప్పుడు ఆర్య దగ్గర వెలీరియన్ స్టీల్ డాగర్ ఉంటుంది. తన గొంతు మీద కత్తి పెట్టి నిన్నెవరు పంపించారు అని చెప్పి అడుగుతుంది. అతను కాసేపు ఏమీ మాట్లాడు, కానీ ఆర్య మాత్రం విడిచిపెట్టదు. తన నోట్లోంచి లైట్ గా రక్తం వస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక మాట అంటాడు, ఇట్స్ కింగ్ అని. అది వినగానే ఆర్య షాక్ అవుతుంది. తన బ్రదర్ తను ఎందుకు చంపాలనుకుంటున్నాడో ఆర్యకి అర్థం కాదు. ఆ పక్కనున్న మ్యాన్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. సరిగ్గా అప్పుడే ఆర్య అతన్ని వెళ్ళనివ్వకుండా ఆ వెలీరియన్ స్టీల్ డాగర్ తోని చంపేస్తుంది. తర్వాత ఆ డాగర్ ని కింద పడేస్తుంది. ఆ డాగర్ మీదకి జూమ్ అవుతూ సీన్ ఎండ్ అవుతుంది. తర్వాత జాన్స్నో వైల్డింగ్ ఆర్మీతో కలిసి వాల్ అవతల కనిపిస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే వాల్ అవతల దాటిన తర్వాత ఏ ప్లేస్ చూసినా సేమ్ అన్ని ప్లేస్లు ఒకేలా కనిపిస్తాయి. జాన్స్నో అండ్ థోర్మడ్ ఇద్దరు కలిసి ఒక చోట ఆగుతారు. జాన్స్నో కట్టెలు పోగేసి అక్కడ ఫైర్ వేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఈ రోజు మనం ఇక్కడే ఆగుదాం అని అంటారు. వాళ్ళ వెనక్కి తిరిగి చూస్తే ఒక వైర్వుడ్ ట్రీ ఉంటుంది. సరిగ్గా ఇది జోజిన్ బ్రాన్ స్టార్క్ ఒకప్పుడు చూసింది. ఈ ట్రీ దగ్గర ఆగి వాళ్ళు ఇక్కడే రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. జాన్స్నో పడుకునే ముందు థోర్మడ్తో మాట్లాడతాడు. వాల్ అవతల నేను ఈ రోజు ప్రశాంతంగా పడుకుంటానంటాడు. ఎందుకంటే వాల్ అవతల ఇంకా ఏ ప్రమాదం లేదని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు పడుకున్న తర్వాత గోస్ట్ కళ్ళల్లోని ఏదో మండుతున్నట్టు కనిపిస్తుంది. జాన్స్నో ఆ రోజు నైట్ గోస్ట్ లోకి వర్క్ అవుతాడు. ఆ రోజు నైట్ జాన్స్నోకి కొన్ని విజన్స్ వస్తాయి. ఆ విజన్స్లోని బ్రాన్తోని అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతున్న సీన్ కనిపిస్తుంది. జాన్స్నోతోని బ్రాన్ ఇలా అంటాడు, You were exactly where you were supposed to be. వీళ్ళిద్దరికీ ఒక విజన్ కనిపిస్తుంది. ఒక వేర్వుడ్ ట్రీ వీళ్ళతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. నన్ను వెతకండి అని చెప్పి బ్యాక్గ్రౌండ్లోని ఒక వాయిస్ కూడా వినిపిస్తుంది. తర్వాత ఆర్య నైట్ కింగ్ని చంపడం, ఒక వైట్ వాకర్ చిన్న బేబీని తీసుకొని వైట్ వాకర్స్ ఉండే కాసుల్లోకి వెళ్ళడం, ఇక చివర్లోని మంటల్లోని ఒక అమ్మాయి నడుచుకుంటూ రావడాన్ని జాన్స్నో చూస్తాడు. ఈ విజన్స్ లోంచి జాన్స్నో ఒకేసారి కళ్ళు తెరుస్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ జాన్స్నోకి ఏమైందా అని చెప్పి భయపడతారు. థోర్మండ్ జాన్స్నో దగ్గరికి వస్తాడు. జాన్స్నో భయంగా థోర్మండ్ కాస్త చూస్తాడు. తర్వాత వెస్టోస్కి దూరంగా సంబర్ ఐలాండ్కి దగ్గరగా ఒక ఐలాండ్ ఉంటుంది. అదే ఐలాండ్ ఆఫ్ నాత్. ఈ ఐలాండ్ చాలా అందంగా ఉంటుంది. మౌంటైన్స్, రివర్సే కాకుండా ఎక్కడ చూసినా రంగురంగుల బటర్ఫ్లైస్ ఎగురుతూ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఉండే పీపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు వార్ చేయడానికి ఇష్టపడరు. అందుకే ఇక్కడ నుంచే ఎక్కువగా స్లేవ్స్ని తీసుకెళ్తూ ఉంటారు. ఐలాండ్లో ఉండే వాళ్ళని నాథియన్స్ అంటారు. ఆ ఐలాండ్ దగ్గరికి ఒక షిప్ వస్తుంది. ఆ షిప్లోని అన్సాలిడ్ గ్రూప్ ఉంటుంది. అందులోని గ్రేవమ్ కూడా ఉంటారు. ఆ రోజు నైట్ బీచ్ దగ్గరికి కొంతమంది వెళ్ళి ఒక అతనితో మాట్లాడతారు. అతను వీళ్ళని అడుగుతారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి. అప్పుడు గ్రేవమ్ ఒక ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి వచ్చాను అని చెప్తాడు. గ్రేవమ్ అతనికి ఇప్పుడే మెసాండే గురించి చెప్తాడు. అండ్ తన చేతిలో ఒక బాస్కెట్ కూడా ఉంటుంది. దానిలోని మెసాండేకి సంబంధించిన రిమైనింగ్స్ ఉంటాయి. తను ఇక్కడే పుట్టింది, ఒకవేళ తను బతుకుంటే ఖచ్చితంగా ఇక్కడే బతకాల్సింది అని చెప్పి తనకు చెప్తాడు. ఈ మిసాండే నేమ్ మీద మాకు ఎవరు తెలియదని చెప్పి అతను గ్రేవమ్కి చెప్తాడు. మిసాండే ఎవరని చెప్పి గ్రేవమ్ని అతను అడుగుతాడు. అప్పుడు గ్రేవమ్ నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్తాడు. సో వీళ్ళందరినీ అతను ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. మీరు కొంతకాలం ఇక్కడే ఉండాలి అని చెప్తాడు. రూమ్ లోని ఎలాంటి విండోస్ కూడా ఉండవు. గ్రేవమ్ కి అనుమానం వస్తుంది, మేమెందుకు ఇక్కడ ఉండాలని చెప్పి అని అడుగుతాడు. అప్పుడు అతను మీకు ఐలాండ్లో ఉన్న బటర్ఫ్లై గురించి తెలియదు అనుకుంటా అని చెప్తాడు. ఐలాండ్ ఆఫ్ నాత్ ఎంత అందంగా కనిపిస్తుందో అంతే ప్రమాదకరం. ఈ ఐలాండ్లోని బటర్ఫ్లైస్ చాలా ఉంటాయి. వీటి వల్లే బటర్ఫ్లై ఫీవర్ అని చెప్పి ఒక డిసీజ్ వస్తుంది. నిజానికి ఈ ఫీవర్ ఐలాండ్లో ఉన్న వాళ్ళని ఏమీ చేయలేదు, కానీ ఎవరైతే ఐలాండ్కి కొత్తగా వస్తారో వాళ్ళకి వెంటనే వచ్చేస్తుంది. సో ఆ బటర్ఫ్లై ఫీవర్ నుంచి కాపాడడానికే ఇతను ఈ అన్సాలిడ్ మెంబర్స్ని ఈ రూమ్లో పెడతాడు. తర్వాత సీన్ వింటర్ఫెల్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ వింటర్ఫెల్ స్క్రిప్ట్లోని సాన్సా అండ్ చాలా మంది స్టార్క్ మెన్ లోపలికి వెళ్తూనే ఉంటారు. సాన్సాకి డంజన్స్లోకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే ఇప్పటి వరకు తను ఎంత దూరం వెళ్ళిందో దానికంటే ఎక్కువ ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్లే కొద్దీ అందరికీ చలేస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి వింటర్ఫెల్ క్రిప్స్లో ఉన్న అన్ని స్టాచ్యూస్ అయిపోతాయి. ఇంకా లాస్ట్గా ఒకే ఒక్క స్టాచ్యూ మిగులుతుంది. అది ఎవరిదో ఆ చుట్టుపక్కల ఉన్న స్టార్క్ మెన్ కి ఎవ్వరికీ తెలియదు. సాన్సా స్టార్క్ గార్డ్మెన్ దగ్గర ఉన్న క్యాండిల్ ని తీసుకొని ఆ స్టాచ్యూ ఫేస్ వైపు పెడుతుంది. తర్వాత ఒక మాట అంటుంది, ఖచ్చితంగా ఇది అతనే అయి ఉంటాడు అని. సాన్సా ఆ స్టాచ్యూ ఫేస్ చూడగానే ఏదో ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫేస్ చూడడానికి తనకి తెలిసినట్టుగా అనిపిస్తుంది. ఆ స్టాచ్యూ సగ భాగం చాలా వరకు నాశనం అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ అన్నిటిలోనూ ఇదే చాలా ఓల్డ్గా కనిపిస్తుంది. మేబీ వింటర్ఫెల్ ట్రిప్స్లోని ఫస్ట్ పెట్టిన స్టాచ్యూ ఇదేనేమో అని చెప్పి సాన్సా అనుకుంటుంది. సాన్సా తన చేతిలో ఉన్న క్యాండిల్ని కిందకి పెడితే ఒక నేమ్ కనిపిస్తుంది. దాని మీద బ్రెండన్ స్టార్క్ కింగ్ ఆఫ్ వింటర్ అని రాసి ఉంటుంది.
ఆ స్టాచ్యూ మీద ఒక సోడ్ ఉండడాన్ని సాన్సా గమనిస్తుంది. కాకపోతే ఆ సోడ్కున్న హ్యాండిల్ మాత్రమే మిగులుతుంది. దానికి ఉన్న ఐరన్ అంతా చాలా ఇయర్స్గా తుప్పు పట్టిపోయి నాశనం అయిపోయి ఉంటుంది. ఆ హ్యాండిల్ని తీసి సాన్సా పక్కకు పడేస్తుంది. ఎందుకంటే ఈ స్టాచ్యూస్ పెట్టినప్పుడే వాళ్ళకి సంబంధించిన స్వోర్డ్ని కూడా ఉంచుతారు అని చెప్పి సాన్సా అంటుంది. ఇది చాలా కాలం అయిపోయింది కాబట్టి దీన్ని అవసరం మనకి లేదని చెప్పి సాన్సా దాన్ని పక్కన పడేస్తుంది. సాన్సాతో పాటు ఉన్న మేస్టర్, మిగతా స్టార్ గార్డ్స్మెన్ అందరూ లోపలికి వెళ్దాం అని చెప్పి సాన్సాతో అంటారు. ఎందుకంటే వీళ్ళు సాన్సా లేనప్పుడు ఈ క్రిప్ట్స్లోని ఏవో సింబల్స్ చూశారు. వాటిని చూపించడానికే సాన్సాని ఈ క్రిప్ట్స్లోకి తీసుకొస్తారు. సాన్సా లోపలికి వెళ్లే కొద్దీ ఆ డంజన్కి సపోర్ట్ ఇచ్చే పిల్లర్స్ ఏమీ ఉండవు. ఇది నిర్మించి చాలా కాలం అవుతుంది కాబట్టి ఒకవేళ మనం లోపలికి వెళ్తే ఇది కూలిపోయే అవకాశం ఉందని చెప్పి సాన్సా అంటుంది. కానీ అక్కడున్న మేస్టర్ సీలింగ్ చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉంది, సో మనకి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పి సాన్సాతో అంటారు. సాన్సా మేస్టర్ మాట విని లోపలికి వెళ్తుంది. వాళ్ళు లోపలికి వెళ్లే కొద్దీ అంతా ఐస్గా గడ్డ కడుతూ ఉంటుంది. సాన్సా ముందున్న చీకటిలోకి వెళ్తూ సీన్ ఎండ్ అవుతుంది. తర్వాత వాల్ అవతల జాన్ స్నోని చూపిస్తారు. తనకి ఇప్పుడే విజన్స్ వస్తాయి. యాక్చువల్గా తన పక్కనున్న గోస్ట్ మాత్రం వేర్వుడ్ ట్రీ కాసి చాలా కోపంగా చూస్తుంది. తన కళ్ళల్లోని ఇంకా ఫైర్ కనిపిస్తూనే ఉంటుంది. అండ్ వేర్వుడ్ ట్రీకి ఈ డ్రై వుల్ఫ్స్కి ఒక మ్యాజికల్ కనెక్షన్ ఉంటుంది. చూడ్డానికి వేర్వుడ్ ట్రీస్ కూడా వైట్గా రెడ్ కలర్ ఐస్తూనే ఉంటాయి. సేమ్ గోస్ట్ కూడా అలానే ఉంటుంది. జాన్ స్నో కూడా వేర్వుడ్ ట్రీ వెనకాల తలకాయ పెట్టి పడుకున్నాడు కాబట్టే ఈ విజన్స్ వచ్చాయి. అండ్ జాన్ స్నో కూడా ఆ వేర్వుడ్ ట్రీ కాసి చూస్తారు. ఇంకా వైల్డింగ్స్లో మెంబర్ అయిన థోర్మడ్ వచ్చి జాన్ స్నోతోని మాట్లాడతాడు. ఆ డ్రాగన్ లేడీ కల్లోకి వచ్చిందా అని చెప్పి జాన్ స్నో మీద జోక్ వేస్తాడు. జాన్ స్నోకి మాత్రం నవ్వు రాదు. థోర్మడ్ జాన్ స్నో భుజం మీద చేయి వేసి జాన్ స్నో భయపడుతున్నాడని చెప్పి గమనిస్తాడు. నీ డ్రీమ్స్ని నమ్మాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఇలాంటి డ్రీమ్స్ చాలా వచ్చాయి. నా ఎనిమీస్ నన్ను చంపుతున్నట్టు నాకు చాలా కలలు వచ్చాయి, కానీ అవేవి నిజం కాలేదు అని చెప్పి జాన్ స్నోకి ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ జాన్ స్నో మాత్రం ఆ ఫైర్ కాస్ట్ చూస్తూ ఇది నార్మల్ డ్రీమ్ కాదు, దీనికి ఏదో అర్థం ఉందని చెప్పి జాన్ స్నో అంటాడు. నాకు కేవలం విజన్స్ మాత్రమే కాదు, ఒక వాయిస్ కూడా వినిపించిందని చెప్పి థోర్మడ్తో అంటాడు. వీళ్ళిద్దరు మాటల్ని వైల్డింగ్స్లో ఉన్న ఒక ఉమెన్ వింటూనే ఉంటుంది. జాన్ స్నో వాయిస్ అనగానే జాన్ స్నో దగ్గరికి వచ్చి అసలు నీకేం కనిపించిందో క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి జాన్ స్నోతో అంటుంది. జాన్ స్నో ఒక లేడీని అలానే ఒక వేర్వుడ్ ట్రీని చూశాను అని చెప్తాడు. అది చూడడానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వేర్వుడ్ ట్రీ కంటే కొంచెం పెద్దగా ఉంది అండ్ చుట్టూరు ఐస్ తోని నిండిపోయి ఉంది అని చెప్పి ఆ ఉమెన్ తోనే అంటాడు. జాన్ స్నో మాటలు విన్న తర్వాత ఆ ఉమెన్ నవ్వుతుంది. ఆ ట్రీ ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పి జాన్ స్నోతో అంటుంది. జాన్ స్నో పైకి లేచి మనం వెంటనే బయలుదేరుతున్నాం, ఆ ట్రీ ఎక్కడుందో మమ్మల్ని తీసుకెళ్లాలి అని చెప్పి ఆ ఉమెన్ తోనే అంటాడు. తను జాన్ చెప్పిన మాటలకు అంగీకరించి అక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత వేర్వుడ్ ట్రీ కాసి కెమెరా ఫోకస్ చేస్తూ సీన్ ఎండ్ అవుతుంది. తర్వాత వెస్ట్ ఆఫ్ వెస్టోస్ దగ్గర స్టార్క్ షిప్ ఒకటి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. లోపల ఆర్య చంపిన మనిషి కింద పడిపోయి ఉంటాడు. సో అతన్ని చూపించి ఆర్య ఆ షిప్లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతుంది, ఇతన్ని మీరు చూసారా, ఎంతకాలం నుంచి ఇక్కడ మనతో పనిచేస్తున్నాడు అని చెప్పి ఆర్య అడుగుతుంది. కానీ ఎవరు అతన్ని గుర్తుపట్టరు. ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడో కూడా మాకు తెలియదు అని చెప్తారు. ఆర్య మళ్ళీ అతని ఫేస్ చూస్తుంది. లాస్ట్ టైం చూసిన దానికంటే అతను ఓల్డ్గా కనిపిస్తాడు. అతని హెయిర్ కూడా మారుతుంది. అలానే ఆర్య కంటే కూడా అతను హైట్గా కనిపిస్తాడు. సో మేబీ అతను ఫేస్లెస్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఆర్య అనుకుంటుంది. అందుకే షిప్లో ఉన్న వాళ్ళు ఎవరికి తన ఫేస్ గుర్తులేదు. తర్వాత ఆర్య దగ్గరికి షిప్లో పనిచేసే వాళ్ళు వచ్చి ఇతను ఎలా వచ్చాడో మాకు తెలియదు, కానీ అతను ఏమన్నా మీకు చెప్పాడా అని చెప్పి ఆర్యతో అంటాడు. ఆర్య తను ఏం చెప్పాడో వీళ్ళకి చెప్పడానికి లైట్గా ఇబ్బంది పడుతుంది. ఆర్య రూమ్ డోర్ దగ్గర అతను సైలెంట్గా వెయిట్ చేస్తున్నాడు. నేను రావడాన్ని చూసి నా మీద అటాక్ చేశాడు అని చెప్పి అక్కడున్న వాళ్ళతో చెప్తుంది. అండ్ అతను చనిపోతూ కింగే అతన్ని పంపించాడు అని చెప్పి ఆర్య అంటుంది. అది వినగానే వాళ్ళు షాక్ అవుతారు. ఖచ్చితంగా అతను మీకు అబద్ధం చెప్పాడు, మీ బ్రదర్ మిమ్మల్ని ఎందుకు చంపుదాం అనుకుంటాడు అని చెప్పి ఆర్యతోనే అంటారు. సాన్సా ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడున్న బ్రాన్ విజన్స్ని చూస్తున్నాడు అని చెప్పి. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన బ్రాన్ కాదు అని ఆర్య అంటుంది. అయినా సరే బ్రాన్ నన్ను చంపాలి అనుకోడు అని చెప్పి ఆర్య నమ్ముతుంది. అప్పుడు ఆ షిప్లో ఉన్న కెప్టెన్ ఒకవేళ మీ బ్రదర్ కాకపోతే మీ ఎనిమీస్లో ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా అని చెప్పి ఆర్యతో అంటాడు. ఆర్య ఆల్రెడీ తన ఎనిమీస్ అందరినీ చంపేస్తుంది. సో ఏదేమైనా సరే ఆర్య ఇప్పుడు తను చేయాల్సిన పని వదిలేసి తన బ్రదర్తోని మాట్లాడాలి అనుకుంటుంది. అప్పుడు కెప్టెన్ రేవన్ని రెడీ చేయమంటారా అని చెప్పి అని అంటాడు. కానీ ఆర్య వద్దంటుంది. ఒకవేళ బ్రాన్నను చంపాలి అనుకుంటే ఖచ్చితంగా మనం కింగ్స్ ల్యాండింగ్ వెళ్తున్నట్టు తనకి తెలియకూడదు అని చెప్పి ఆర్య అంటుంది. ఇక్కడ జరిగింది ఏది అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి ఆర్య కెప్టెన్తో అంటుంది. సో వాళ్ళ షిప్ మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్ వైపు వెళ్తుంది. ఈ బాడీని ఏం చేయమంటారు అని చెప్పి ఆర్యని అడిగితే సముద్రంలో పడేయండి అని చెప్తాడు.
ఆ షిప్లో పనిచేసే స్టార్ గార్డ్స్మెన్ కొంతమంది ఆ బాడీని తీసుకొని సముద్రంలోని పడేస్తారు. ఆ బాడీ మునిగిపోతూ షిప్ ముందుకు వెళ్తుంది. సరిగ్గా షిప్ పైన ఒక రేవన్ ఉంటుంది. ఆ రేవన్ ఐస్ బ్లాక్ కలర్ లో ఉంటాయి, కానీ ఒక్క సెకండ్ పాటు అవి వైట్ కలర్ లోకి బ్లింక్ అవుతాయి. సరిగ్గా సీన్ అక్కడ ఎండ్ అవుతుంది. తర్వాత సీన్ కింగ్స్ ల్యాండింగ్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లోని బ్రియాన్ అండ్ పాడ్రిక్ ట్రైన్ అవుతూ ఉంటారు. బ్రియాన్ ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ లోని కింగ్స్ గార్డ్ గా ఉంటుంది. సరిగ్గా వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నప్పుడే శామ్ పరిగెత్తుకుంటూ కింగ్ ఎక్కడా అని చెప్పి బ్రియాన్ అడగడానికి వస్తాడు. తన చేతిలోని ఒక బుక్ ఉంటుంది. కింగ్ తన రూమ్ లోనే ఉన్నాడు, తీసుకెళ్తాను పద అని చెప్పి శామ్ ని వెంట తీసుకుని తన రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు కింగ్ ఉన్న రూమ్ లోకి వెళ్ళిన తర్వాత బ్రియాన్ తలుపు కొట్టి కింగ్ అని పిలుస్తుంది. బట్ లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. ఏమీ రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి బ్రియాన్ స్లోగా ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసేసరికి బ్రాన్ తన చైర్ లోనే కూర్చొని తన ఎదురుగా మంట ఉంటుంది, కానీ తన హెడ్ మాత్రం పైకి ఉంటుంది. తన ఐస్ వైట్ కలర్ లోనే ఉంటాయి. ఎప్పుడైతే బ్రాన్ అండ్ శామ్ రూమ్ లోకి వస్తారో మళ్ళీ బ్రాన్ నార్మల్ అయిపోతాడు. ఇంతసేపు తను ఏదో విషయంలో ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత బ్రియాన్ మిమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి అని చెప్పి బ్రాన్తో అంటుంది. బ్రాన్ దానికి ఎలాంటి సమాధానం ఇవ్వడు. తన తలకే ఫైర్ వైపు తిప్పుతాడు. సరిగ్గా అప్పుడే శామ్ బ్రాన్ దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని మీతో నేను కొంచెం మాట్లాడేలా అని చెప్పి బ్రాన్తో అంటాడు. తన చేతిలో ఉన్న బుక్ గురించి బ్రాన్కి చెప్తాడు. ఇది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు అనుకున్నాను, కానీ దీనిలోని వైట్ వాకర్కి సంబంధించిన మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పి బ్రాన్ అంటాడు. దీని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఇవ్వమని చెప్పి ఆల్రెడీ నేను సిటిడెల్కి ఒక లెటర్ రాశానని చెప్పి బ్రాన్తో అంటాడు. అండ్ ఈ బుక్ని మీరే స్వయంగా చూడండి అని చెప్పి బ్రాన్కి ఇస్తాడు. బ్రాన్ దాన్ని చూస్తాడు. దాన్ని చూస్తూ ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ బుక్ మీద ఒక స్కెలిటన్ బొమ్మ ఉంటుంది. దాని చేతిలోని ఒక డాగర్ ఉంటుంది. శామ్ అప్పుడు బ్రాన్తోని ఆ స్కెలిటన్ పట్టుకున్న డాగర్ చూడండి, అది సేమ్ వెలీరియన్ స్టీల్ డాగర్ లానే ఉంది కదా అని చెప్పి బ్రాన్తో అంటాడు. తర్వాత బ్రాన్ తన చేతులు ఉన్న పుస్తకాన్ని మంటల్లోకి విసిరేస్తాడు. బ్రియాన్ అండ్ శామ్వెల్ షాక్ లో ఉంటారు. ఖచ్చితంగా బ్రాన్ లోని ఏదో తేడా కనిపిస్తుందని వాళ్ళకి తెలిసింది, కానీ ఎప్పుడూ బ్రాన్ ఇంత కోపంగా చూడలేదు. దాంట్లోనే ఎలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి బ్రాన్ శామ్తో అంటాడు. కానీ శామ్ మాత్రం బ్రాన్ చేసిందని ఒప్పుకోడు. అది సిటిడెల్కి పంపించాలి అని చెప్పి తను ఏదో చెప్పబోతుంటేనే తన మధ్యలో ఆపేసి ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పి బ్రాన్ వాళ్ళిద్దరితో అంటాడు. సైలెంట్ గా బ్రాన్ వదిలేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ బ్రాన్ మాత్రం ఆ మంటల్లో ఉన్న బుక్ చివరి పేజీ కాలేంత వరకు అలానే చూస్తూ ఉంటాడు. తర్వాత సీన్ వాల్ కి షిఫ్ట్ అవుతుంది. వైల్డింగ్స్ ఉమెన్ చెప్పినట్టు జాన్ స్నో అండ్ థోర్మండ్ వైల్డింగ్స్ ఆర్మీ అంతా వెయిర్వుడ్ ట్రీని ఎత్తుకుంటూ బయలుదేరుతూ ఉంటారు. ఇక్కడ థోర్మండ్ జాన్ స్నోతోనే మాట్లాడతాడు. జాన్ స్నో ఓన్లీ ఆ వెయిర్వుడ్ ట్రీ గురించే కాకుండా నా డ్రీమ్స్ లోని డెనేరస్ కూడా కనిపించిందని చెప్పి థోర్మండ్తో అంటాడు. తను ఫైర్లో నిల్చొని ఉంది, తను చూస్తుంటే నా కోసమే వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి థోర్మండ్తో అంటాడు. థోర్మండ్ ఆ డ్రీమ్స్ నన్ని పట్టించుకోవద్దు అని చెప్తాడు. నువ్వు ఆల్రెడీ డెనేరస్ ని చంపేసావు, తన ఓన్ డ్రాగనే తను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, మేబీ తన బాడీని ఏ సముద్రంలోనో పడేసి ఉంటుందని చెప్పి థోర్మండ్ అంటాడు. ఆయన చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా బతికొస్తారని చెప్పి జాన్ స్నోకి ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ జాన్ స్నో ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడతాడు. మన కళ్ళ ముందే వేల మంది చనిపోయారు, కానీ వాళ్ళందరినీ నైట్ కింగ్ బతికించాడు అని అంటాడు. అండ్ జాన్ స్నో తన గుండెల మీద చేసుకొని నన్ను కూడా ఒకసారి చంపేశారు, కానీ ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, వైల్డింగ్స్ ఆర్మీతోని ప్రయాణిస్తున్నాను అని చెప్పి జాన్ స్నో అంటాడు. వాళ్ళు ముందుకు వెళ్తుండగా పైన ఆకాశంలోని కొన్ని రేవన్స్ ఎగురుతున్నట్టుగా కనిపిస్తాయి. తర్వాత సీన్ వింటర్ఫెల్ కి షిఫ్ట్ అవుతుంది. వింటర్ఫెల్ లోని సాన్సా, మేస్టర్, కొంతమంది స్టార్ గార్డ్స్ మెన్ వింటర్ఫెల్ క్రిప్ట్స్ లోకి వెళ్తూనే ఉంటారు. వాళ్ళ లోపలికి వెళ్లే కొద్దీ అంతా ఐస్ ముక్కలే కనిపిస్తూ ఉంటాయి. అంతా ఫ్రోజ్ అయిపోయి ఉంటుంది అక్కడ. చివరి దాకా వెళ్ళిన తర్వాత ఒక గోడ మీద కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి. లైక్ వైట్ వాకర్స్ వాటిని గీసినట్టుగా అనిపిస్తుంది. అందులోని వింటర్ఫెల్ కాసిల్ కనిపిస్తుంది. ఇప్పుడున్న వింటర్ఫెల్ కాసిల్ కంటే కూడా అది చాలా చిన్నగా ఉంటుంది. దాని ముందు ఒక అతను స్వోర్డ్ పట్టుకొని నిల్చొని ఉంటాడు. అతను చూడడానికి బ్రెండన్ స్టార్క్ లాగా ఉంటాడు. ఇంతకుముందే అతని స్టాచ్యూని చూశారు కాబట్టి ఈ పిక్చర్లో ఉన్నది కూడా అతనే అని గుర్తుపడతారు. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ నైట్ కింగ్ ని క్రియేట్ చేసే బొమ్మ ఒకటి ఉంటుంది. ఒక వెయిర్వుడ్ ట్రీకి నార్మల్ హ్యూమన్ ని కట్టేసినట్టు కనిపిస్తుంది అది. తర్వాత కొన్ని వైట్ వాకర్ సోర్డ్ పట్టుకొని నిల్చున్నట్టు కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ గా చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వాళ్ళ ముందు ఒక గ్రూప్ ఆఫ్ వెయిర్వుడ్ ట్రీస్ ఉంటాయి. వీటన్నిటికంటే మధ్యలోని ఒక పెద్ద వెయిర్వుడ్ ట్రీ ఉంటుంది. వీటన్నిటిని సాన్సా చూసిన తర్వాత ఒక పిక్చర్ తప్ప మిగతా ఏమీ అర్థం కావు. వీటిని ఎవరు గీసారో వాళ్ళకి తెలీదు. కానీ సాన్సా ఏమంటుందంటే పెయింటింగ్స్ గీసే వాళ్ళని ఇక్కడికి పిలిపించండి, ఈ పెయింటింగ్స్ని గీసి సిటిడెల్కి పంపించమని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ పెయింటింగ్స్ గురించి ఏమన్నా తెలిసి ఉండొచ్చు అని చెప్పి సాన్సా అనుకుంటుంది.
అండ్ వీటికన్నా ముందు అక్కడున్న మేస్టర్ని అడుగుతుంది, ఈ పెయింటింగ్స్లోని నీకేమన్నా తెలుసా అని చెప్పి. అప్పుడు మేస్టర్ ఒక పిక్చర్ వైపు చేయి చూపిస్తాడు. ఇది నాకు తెలుసు అని చెప్తాడు. ఆ పిక్చర్లోని చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్, ఒక గ్రూప్ ఆఫ్ వేర్వుడ్ ట్రీస్, వీటన్నిటికంటే ఒక పెద్ద వేర్వుడ్ ట్రీ కనిపిస్తుంది. వెస్ట్రోస్లోని ఇలాంటి ప్లేస్ ఒక చోట ఉందని చెప్పి మేస్టర్ అంటాడు. అప్పుడు సాన్సా ఎక్కడ అని అడుగుతుంది. తర్వాత ఇక్కడి నుంచి సీన్ వెలంటోస్కి షిఫ్ట్ అవుతుంది. వెలంటస్లోని రెడ్ టెంపుల్ దగ్గర ఆ సిటీలోని చుట్టుపక్కల డెనేరస్ తెలిసిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. కినవారా దాంతోపాటు ఉన్న రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని లార్డ్ ఆఫ్ లైట్ని పూజించే వాళ్ళందరూ ఒక చోట నిల్చొని ఉంటారు. వాళ్ళ మధ్యలోని ఒక ఫైర్ ఉంటుంది. కినవారా ముందు డెనేరస్ బాడీ ఉంటుంది. వాళ్ళు ఎంత గట్టిగా అరుస్తున్నారంటే చూడ్డానికి వెలంటస్ సిటీ మొత్తం అది వినిపించేలాగా ఉంటుంది. వాళ్ళ ముందున్న ఫైర్ కూడా రెడ్ టెంపుల్ బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్కి ఎగిసి పడుతూ ఉంటాయి. కినవారా మెడలో ఉన్న రెడ్ కలర్ నెక్లెస్ అండ్ మిగతా వాళ్ళ మెడలో ఉన్న రెడ్ కలర్ నెక్లెస్లన్నీ వెలిగిపోతూ ఉంటాయి. పైన వీటన్నిటిని గమనిస్తూ డ్రోగోన్ ఉంటుంది. కినవారా మెడలో ఉన్న నెక్లెస్ని కూడా ఆ మంటల్లో వేస్తుంది. మిగతా వాళ్ళ మెడలో ఉన్న నెక్లెస్ని కూడా ఆ మంటల్లో వేస్తారు. అక్కడి నుంచి ఆ మంటలు రెడ్ కలర్లోకి మారిపోతాయి. లైక్ బ్లడ్ లాగా అవి కనిపిస్తాయి. ఆ మంటలు ఇంకా పైకి వెళ్తూనే ఉంటాయి. అది చూస్తున్న నార్మల్ ప్రజలకి ఆ మంటలు ఆకాశాన్ని తాకుతాయేమో అనిపిస్తుంది. తన ఐస్ రెడ్ కలర్లోకి మారిపోతాయి. పైన డ్రాగన్ని చూస్తుంది. ఆ డ్రాగన్ ఐస్ కూడా రెడ్ కలర్లోకి మారుతాయి. ఆ డ్రాగన్ వైపు చూస్తూ ద్రెక్కారస్ అని అరుస్తుంది. ఆ ఫైర్కి తోడు డ్రాగన్ ఫైర్ కూడా యాడ్ అవుతుంది. చుట్టుపక్కల ఉన్న ప్రదేశం మొత్తం చాలా సైలెంట్ అయిపోతుంది. ఓన్లీ ఆ మంటల సౌండ్ మాత్రమే వినిపిస్తాయి. కొంతసేపటి తర్వాత ఆ మంటల్లో నుంచి ఒక న్యూడ్ బాడీ నడుచుకుంటూ వస్తుంది. తన చెస్ట్ మీద ఒక గాయం ఉంటుంది. మెల్లగా డెనేరస్ ఫేస్ కనిపిస్తుంది. అది అంతా జరుగుతున్నప్పుడు పైన ఆకాశంలోని మూన్ కూడా రెడ్ కలర్లోకి మారిపోతుంది. నార్త్లోనప్పుడు కాసిల్స్ కానీ వాల్ కానీ ఏమీ లేదు. కేవలం ఫారెస్ట్. అందులోని కొంతమంది చేతిలోని స్టోన్స్తో చేసిన వెపన్స్ పట్టుకొని సరిగ్గా చిన్నపిల్లలు ఎంత హైట్ ఉంటారో అంతే హైట్ తోని కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు చుట్టూ ఉన్న అడవిలోని కొన్ని విలేజెస్ నిర్మించుకొని కొన్ని గుహల్లో ఉంటారు. వీళ్ళలోని కూడా చాలా తెలివిగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని గ్రీన్ మ్యాన్ అంటారు. వీళ్ళకి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. వీళ్ళు ఆ అడవిలో ఉన్న వైట్ కలర్ ట్రీస్ మీద కొన్ని ఫేసెస్ని చెక్కేవాళ్ళు. వాటినే ఇప్పుడు మనం వేర్వుడ్ ట్రీస్ అని పిలుస్తున్నాం. వీటి ఐస్ ద్వారా వాళ్ళ మ్యాజికల్ పవర్స్ యూజ్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా చూసేవాళ్ళు. ఇలా 1000 years వెస్ట్రోస్లోని చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్, గ్రీన్ మ్యాన్, అలానే కొన్ని జైంట్స్ ఉండేవి. సరిగ్గా అప్పుడే ఆర్మ్ ఆఫ్ డ్రోన్ దగ్గర నుంచి ఈసోస్ నుంచి కొంతమంది వెస్ట్రోస్లోకి వస్తారు. వాళ్ళే ఫస్ట్ మెన్ అన్నమాట. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ వేర్వుడ్ ట్రీస్ని అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ని ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఇదంతా చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్కి నచ్చేది కాదు. కానీ ఫస్ట్ మ్యాన్ ఎదిరించడానికి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గర సైన్యం కానీ బలం కానీ ఉండేది కాదు. కానీ వీళ్ళ దగ్గర మ్యాజిక్ ఉంది. దాన్నే యూజ్ చేసి ఆర్మ్ ఆఫ్ డ్రోన్ని ఫస్ట్ నాశనం చేస్తారు. తర్వాత ఫస్ట్ మ్యాన్ ఎదుర్కోవడానికి ఐల్ ఆఫ్ ఫేసెస్ దగ్గర ఒక హ్యూమన్ తోని ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్ ని క్రియేట్ చేస్తారు. వాళ్ళనే వైట్ వాకర్స్ అన్నారు. అలానే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కి ఫస్ట్ మ్యాన్ కి కొన్ని ఏళ్ల పాటు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. రెండు వైపులా చాలా నష్టం జరుగుతుంది. తర్వాత వెస్ట్రోస్ మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ లోని వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వస్తారు. ఇక నుంచి వార్ అంతటిని ఆపేయాలని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. దీనికంటే ముందు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఆ ఐలాండ్ లో ఉన్న ప్రతి చెట్టు మీద ఫేసెస్ ని చెక్కుతారు. ఆ ఫేసెస్ కూడా వీళ్ళ ఒప్పందాన్ని చూస్తాయి. సో అదే వాళ్ళ ప్రూఫ్ అన్నమాట. అందుకే ఈ ప్లేస్ ని ఐల్ ఆఫ్ ఫేసెస్ అని అంటారు. దీని తర్వాత సడన్ గా బ్రాన్ కళ్ళు తెరుస్తాడు. ఇదంతా బ్రాన్ విజన్ లోనే చూస్తూ ఉంటాడు. తర్వాత సీన్ వెలాంటోస్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు వెలాంటోస్ లో ఉన్న వాళ్ళు రెడ్ టెంపుల్ దగ్గరకు వచ్చి ఉంటారు. వాళ్ళందరూ డెనేరస్ ని చూస్తారు. డెనేరస్ చెస్ట్ మీద డ్రోగోన్ అలానే చూస్తూ ఉంటుంది. తర్వాత కినవారా డెనేరస్ ని లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ చాలా పెద్ద హాల్ ఉంటుంది. నీకేమన్నా గుర్తుందా అని చెప్పి కినవారా డెనేరస్తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. డెనేరస్ తన చెస్ట్ మీద ఉన్న ఆ వూడ్ని చూస్తూ ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది. తన కంట్లోంచి నీళ్లు తిరగడం మొదలు పెడతాయి. తర్వాత కినవారా కసి చూసి జాన్ స్నోనే నన్ను చంపేశాడు అని అంటుంది. నేను నిజంగా నన్ను లవ్ చేస్తున్నాడేమో అనుకొని పొరపడ్డానని డెనేరస్ బాధపడుతుంది. మీరిద్దరూ వెనక్కి తిరిగి రావడానికి ఒక రీజన్ ఉంది. ఇంకా జాన్ స్నోకి నీ అవసరం ఉందని డెనేరస్ కి చెప్తుంది. డెనేరస్ కొంచెం ఆశ్చర్యంగా కినవారా వైపు చూస్తుంది. ఒకవేళ నిజంగా జాన్ స్నోకి నా అవసరం ఉంటే ఖచ్చితంగా నన్ను చంపుండడని చెప్పి డెనేరస్ కినవారాతోనే అంటుంది. నన్ను చంపేసిన తర్వాత ఖచ్చితంగా సాన్సా స్టార్క్ జాన్ స్నోని కింగ్ గా చేసి ఉంటుంది. అలానే ఇప్పుడు వైట్ వాకర్స్ అందరూ చనిపోయారు. సెర్సీ కూడా చనిపోయింది.
వెస్ట్రోస్ అంతా జాన్ స్నో రూలింగ్లో ఉంటుందని చెప్పి డెనేరస్ అనుకుంటుంది. అప్పుడు డెనేరస్కి కినవారా నీకు తెలియాల్సింది చాలా ఉందని అంటుంది. జాన్ స్నోనే లార్డ్ ఆఫ్ లైట్ మళ్ళీ బతికించాడు, అలానే నిన్ను కూడా లార్డ్ ఆఫ్ లైటే బతికించాడు అని అంటుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి చేయవలసిన పని ఒకటి ఉందని చెప్పి కినవారా డెనేరస్తో అంటుంది. వెస్ట్రోస్లో నువ్వు ఉన్నప్పుడు నీకు ఎప్పుడైనా బ్రాన్ వైట్ వాకర్స్ ఎందుకు పుట్టారో ఎక్స్ప్లెయిన్ చేశాడా అని చెప్పి డెనేరస్ని అడుగుతుంది. అలానే మెలిసాండ్రే కూడా దీని గురించి ఎప్పుడు చెప్పలేదు కదా అని చెప్పి డెనేరస్ అంటుంది. అలానే మెలిసాండ్రేకి తెలియాల్సింది కూడా చాలా ఉంది. కేవలం తను ఈ లార్డ్ ఆఫ్ లైట్ ని పూజించే ఒక ప్రీస్ట్ మాత్రమే, తనకు కూడా చాలా విషయాలు తెలియదని డెనేరస్ తో అంటుంది. అలానే డెనేరస్ ని దగ్గరికి పిలిచి తన ఎదురుగా ఉన్న మంటల్లో నుంచి కొన్ని విజన్స్ ని చూపిస్తుంది. ఎప్పుడైతే డెనేరస్ వాటిని చూస్తుందో తన ఫేస్ లోని ఒక ఫియర్ కనిపిస్తుంది. కినవారా వైపు చూసి అసలు వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి అడుగుతుంది. సరిగ్గా సీన్ అప్పుడు ఎండ్ అయ్యి వింటర్ఫెల్లోనే ఓపెన్ అవుతుంది. వింటర్ఫెల్లోని సాన్సా రీసెంట్గా వాళ్ళ క్రిప్ట్స్లో కనిపించిన ఆ పెయింటింగ్స్ని మేస్టర్ ద్వారా వాటిని పేపర్ మీద డ్రా చేపిస్తుంది. ఆ డ్రాయింగ్స్ని వింటర్ఫెల్లో ఉన్న చాలామందికి చూపిస్తుంది, వాళ్ళకి ఏమైనా వీటి గురించి తెలుసా అని చెప్పి. అలానే ఈ డ్రాయింగ్స్ని కింగ్స్ ల్యాండింగ్కి సిటిడెల్కి పంపించమంటుంది. సిటిడెల్లోని మేస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసి ఉండొచ్చు అనుకుంటుంది. కానీ బ్రాన్కి పంపించడానికి కారణం తను ఇప్పుడు విజన్స్ని చూడగలుగుతున్నాడు. పాస్ట్లోని ఏం జరిగిందో తనకి తెలిసి ఉంటుందని చెప్పి సాన్సా అనుకుంటుంది. వింటర్ఫెల్లో ఉన్న లార్డ్స్ అందరిలోనూ ఒకతను ఆ డ్రాయింగ్స్ని చూసి ఈ పిక్చర్ నాకు తెలుసు అని చెప్పి సాన్సాతో అంటాడు. అందులోని చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వేర్వుడ్ ట్రీస్ కనిపిస్తాయి. మేబీ ఇవి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్కి ఫస్ట్ మ్యాన్కి సంబంధించిన యుద్ధం నాటి పెయింటింగ్స్ అయ్యుండొచ్చు అని అంటాడు. సాన్సాకి ఇలాంటి స్టోరీస్ గురించి ఏమీ తెలియదు. అలానే నార్త్లో ఉన్న చాలా మందికి కూడా చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నారని కూడా వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకంటే ఫస్ట్ మ్యాన్కి వీళ్ళకి ప్యాక్ట్ ఒప్పందం జరిగిన తర్వాత యాండల్స్ వచ్చి మిగిలిన చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ని అలానే వేర్వుడ్ ట్రీస్ని నరకడం మొదలుపెట్టారు. దాని తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కానీ గ్రీన్ మ్యాన్ కానీ ఇంకెక్కడా కనబడలేదు. సో చాలామంది వీటిని కేవలం స్టోరీసే అనుకుంటారు. తర్వాత సీన్ నార్త్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మిసాండేకి సంబంధించిన అంత్యక్రియలు గ్రేవం చేస్తూ ఉంటాడు. సరిగ్గా ఇది జరుగుతున్నప్పుడు అందరూ బీచ్ దగ్గర గ్యాదర్ అయి ఉంటారు. చేతిలోనే వైట్ కలర్ ఫ్లవర్ పట్టుకొని ఉంటారు. అండ్ ఇక్కడికి ఒక అన్నోన్ మ్యాన్ వస్తాడు. అతను చాలా మంచి సాంగ్లు పాడుతూ ఉంటాడు. అతను పాడడం అయిపోయిన తర్వాత గ్రేవం అతనితో వెళ్ళి మాట్లాడతాడు. ఆ అన్నోన్ మ్యాన్ గ్రేవంతోని మీరు మీ ఆర్మీ ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని అంటాడు. కానీ మిసాండే ఇక్కడే పుట్టింది కాబట్టి నేను కూడా నా మిగిలిన జీవితాన్ని ఇక్కడే గడపాలి అనుకుంటున్నానని చెప్పి ఆ అన్నోన్ మ్యాన్తోని గ్రేవం అంటాడు. గ్రేవం డెనేరస్ యొక్క షిప్పులు వేసుకొని ఈ నార్త్ ఐలాండ్కి వస్తాడు. ఈ ఐలాండ్లోనే ఆ షిప్పులకి డెనేరస్ యొక్క 3 హెడెడ్ డ్రాగన్ బ్యానర్ కూడా ఉంటుంది. చాలా మంది ఇంకా ఆ షిప్పుల్లోనే ఉంటారు. తర్వాత అన్నోన్ మ్యాన్ మీరు ఎప్పుడైనా వెలాంటోస్కి వెళ్ళారా అని చెప్పి గ్రేవంతో అడుగుతాడు. నార్త్ ఐలాండ్ వెలాంటోస్కి చాలా దగ్గరగానే ఉంటుంది. అండ్ ఆ అన్నోన్ మ్యాన్ గ్రేవంతోని వెలాంటోస్ దగ్గరలోని నేను ఒక డ్రాగన్ ఎగురుకుంటూ వెళ్ళడాన్ని చూశాను అని చెప్తాడు. డ్రాగన్స్ అన్ని అంతమైపోయినాయి. మిగిలిన డెనేరస్ ఒక్క డ్రాగన్ కింగ్స్ ల్యాండింగ్ నుంచి ఏటో వెళ్ళిపోయింది. సో మేబీ గ్రేవం అది వెలాంటోస్కి వెళ్ళిందని అనుకుంటాడు. అలానే ఆ అన్నోన్ మ్యాన్ తాగేసున్నాడు. తను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో ఆలోచించడం మానేసి వెంటనే ఆ షిప్ చేసుకొని మనం వెలాంటోస్కి బయలుదేరుతున్నాం అని చెప్పి మిగిలిన ఆర్మీతోనే అంటాడు. తర్వాత సీన్ సిటడెల్కి వెళ్తుంది. ఇక్కడ ఒక ఆర్చ్ మాస్టర్ కూర్చొని కింగ్స్ ల్యాండింగ్ నుంచి వచ్చిన ఒక రేవన్ తెచ్చిన లెటర్ని చదువుతూ ఉంటాడు. మేబీ అది శామ్వెల్ డార్లీ పంపించి ఉండొచ్చు. అందులో ఏముందో ఏం రాసుందో ఎవరు రాశారో ఇవేవి డీటెయిల్స్ మనకు తెలియకపోయినా సరే ఆ ఆర్చ్ మాస్టర్ ఆ లెటర్ని చదివిన తర్వాత సిటడెల్లో ఉన్న ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్తాడు. ఈ ఏరియాలోకి వెళ్ళడానికి చాలా తక్కువ మందికి అనుమతి ఉంటుంది. తన చేతిలో ఉన్న తాళం తీసి ఆ రూమ్ని ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక సీక్రెట్ లాకర్ ఉంటుంది. ఆ సీక్రెట్ లాకర్ని ఓపెన్ చేసిన తర్వాత దానిలోని చాలా పురాతనమైన బుక్స్ ఉంటాయి. వాటికి ఉన్న దుమ్ముని దులిపి ఒక్కొక్క బుక్ని బయటికి తీయడం మొదలు పెడతాడు. ఇందులోని వాల్ దగ్గర నిర్మించిన 18 కాసిల్స్ గురించి, డ్రాగన్స్ గురించి ఒక బుక్ అండ్ ఇంకొక బుక్ మీద మిస్టరీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ ఐల్ ఆఫ్ ఫేసెస్ అని ఉంటుంది. ఈ బుక్స్ కాకుండా ఆ లాకర్లోని ఇంకొక బుక్ ఉంటుంది. అదేంటో క్లియర్గా చూపించరు కానీ ఆ మేస్టర్ దానికోసమే వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ బుక్ని తీసి మిగతా బుక్స్ అన్ని మళ్ళీ లాకర్లో పెట్టేసి ఆ రూమ్ నుంచి మేస్టర్ బయటికి వెళ్తాడు. తర్వాత సీన్ కింగ్స్ ల్యాండింగ్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ శామ్ ఐరన్ థ్రోన్ ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఈ రూమ్లోనే యాక్చువల్గా ఐరన్ థ్రోన్ మీద కింగ్ ఉండాలి, బట్ ఇప్పుడు రేవన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత హ్యాండ్ ఆఫ్ ది కింగ్ ఉండే రూమ్లోకి వెళ్తాడు. ఇక్కడ టిరియన్ లానిస్టర్ ఉంటాడు.
టిరియన్ లానిస్టర్ శామ్ని చూసి హలో శామ్ అని అంటాడు. తర్వాత శామ్ టిరియన్ తోని మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. టిరియన్ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఆ రూమ్ డోర్ ని లాక్ చేస్తాడు. తర్వాత టిరియన్ దగ్గర బ్రాన్ గురించి శామ్ మాట్లాడతాడు. బ్రాన్ ఈ మధ్య కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి శామ్ అంటాడు. అప్పుడు టిరియన్ కింగ్స్ ల్యాండింగ్ తనకి కొత్త ప్లేస్ కాబట్టి మేబీ అలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పి శామ్తో అంటాడు. కానీ ఇక్కడే శామ్ బ్రాన్తో జరిగిన విషయాలన్నీ చెప్తాడు. సిటడెల్ నుంచి వచ్చిన బుక్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తను ఆ బుక్ తీసుకెళ్లి బ్రాన్తో మాట్లాడతాడు. అక్కడ బ్రాన్ ఆ బుక్ని చూసి ఎలా రియాక్ట్ అయ్యాడో క్లియర్గా ఇక్కడ టిరియన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు టిరియన్ శామ్ చెప్పింది అర్థం చేసుకుంటాడు. సో బ్రాన్ ఎలా బిహేవ్ చేయడం నాకు కూడా ఇది ఫస్ట్ టైం అని చెప్పి టిరియన్ అంటాడు. ఇంకా తను ఏమన్నా చెప్పాడని చెప్పి శామ్ని అడుగుతాడు. నేను ఆ బుక్ని బ్రాన్కి ఇచ్చిన తర్వాత అందులోని మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదని అన్నాడు అని టిరియన్తో అంటాడు. అప్పుడు టిరియన్ బ్రాన్కి ఎలాగో వెస్ట్రోస్ హిస్టరీ అంతా తెలుసు కాబట్టి మేబీ అలా చేసి ఉండొచ్చు అని శామ్కి చెప్తాడు. సరే ఇవన్నీ వదిలేసే నేను వెళ్ళి బ్రాన్తో మాట్లాడతానని టిరియన్ అంటాడు. టిరియన్ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్లే ముందు శామ్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇంతకీ ఆ బుక్లోని ఏముంది అని. తర్వాత సీన్ వాల్కి షిఫ్ట్ అవుతుంది. వైల్డింగ్స్ ఆర్మీ అంతా ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళపైన రేవన్స్ చాలా ఉంటాయి. వాళ్ళు ముందుకు వెళ్లే కొద్దీ చల్లటి గాలి వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. అది చూసి ఆ వైల్డింగ్ ఉమెన్ మనం దగ్గరికి వచ్చేసామని ఉంటుంది. ఎదురుగా చూస్తే వాళ్ళ ముందు ఒక పెద్ద వేర్వుడ్ ట్రీ ఉంటుంది. దాని కింద ఒక చిన్న కేవ్ ఉంటుంది. జాన్ స్నో దాంతో పాటు థోర్మడ్, గోస్ట్ వీళ్ళందరూ కలిసి కేవ్లోకి వెళ్తారు. ఆ కేవ్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల చాలా స్కల్స్ ఉంటాయి. మధ్యలోని చెట్టు వేళ్లతో చేసిన ఒక థ్రోన్ ఉంటుంది. ఆ కేవ్లోని గోస్ట్ ఒకటి కనిపెడుతుంది. అక్కడ చాలా స్కల్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించింది ఏదో ఒక బోన్ అయి ఉంటుందని చెప్పి జాన్ అనుకుంటాడు. తీరా తన నోటి దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక మెటల్ని పట్టుకొని ఉంటుంది. జాన్ అది తీసుకొని చూస్తే దాని మీద హౌస్ స్టార్క్ సిజల్ ఉంటుంది. సో మేబీ ఇది బ్రాన్కి సంబంధించిందని చెప్పి జాన్ స్నో అనుకుంటాడు. తను కూడా ఇక్కడికి వచ్చాడని చెప్పి జాన్ స్నోకి అర్థమవుతుంది. తర్వాత గోస్ట్ జాన్ స్నోని ఆ గుహ లోపలికి తీసుకెళ్తుంది. వీళ్ళందరూ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ముగ్గురు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటారు. ఆ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ జాన్ స్నోతోని ఇక్కడ మాట్లాడతారు. నువ్వు పుట్టడం పెరగడం అంతా మేము గమనిస్తూనే ఉన్నామని చెప్పి వాళ్ళు జాన్ స్నోతో అంటారు. నువ్వే కాదు మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్స్ పుట్టడం చనిపోవడం కూడా మాకు అంతా తెలుసు అని అంటారు. అండ్ ఇప్పుడు మీ బ్రదర్ కి నువ్వు అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు జాన్ స్నోతో అంటారు. అప్పుడు జాన్ స్నో వైట్ వాకర్స్ అంతా చనిపోయారు, ఇప్పుడు బ్రాన్ కి నాతో పని ఏంటి అని చెప్పి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ని అడుగుతారు. వాళ్ళు దానికి బ్రాన్ నీకు ఎప్పుడైనా వైట్ వాకర్స్ ఎలా పుట్టారో చెప్పాడా అని చెప్పి జాన్ స్నోతో అడుగుతారు. జాన్ స్నో వాళ్ళు ఏం అడుగుతున్నారో గుర్తు తెచ్చుకుంటాడు. తనకు వచ్చిన విజన్స్ లోని నైట్ కింగ్ ని క్రియేట్ చేయడం కూడా జాన్ స్నో చూస్తాడు. అదే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కి చెప్తాడు. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ జాన్ స్నోని కూర్చోబెట్టి నైట్ కింగ్ ని వాళ్ళు క్రియేట్ చేసిన తర్వాత ఏమైందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ మ్యాన్ ఎదుర్కోవడానికి వాళ్ళ బలం కోసం నైట్ కింగ్ ని క్రియేట్ చేస్తారు. తర్వాత ప్యాక్ట్ ఒప్పందం జరుగుతుంది. ఫారెస్ట్ ఏరియాలోని చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఉండాలనుకుంటే మిగిలిన ల్యాండ్స్ ని ఫస్ట్ మ్యాన్ తీసుకుంటారు. వీళ్ళు క్రియేట్ చేసిన నైట్ కింగ్ ని ఓన్ గా వాళ్ళే మళ్ళీ కంట్రోల్ చేసి వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటారు. కానీ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కి ఫస్ట్ మ్యాన్ తో కలిసి ఉండడం నచ్చదు. వెస్ట్రోస్ అంతా చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటారు. అయినా సరే వాళ్ళు చాలా కొద్ది మొత్తంలోనే ఉంటారు. మెల్లమెల్లగా చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ చనిపోతూ వస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఇంకా నార్త్ లోనే ఉంటారు. సరిగ్గా అప్పుడే వింటర్ వస్తుంది. ఆ వింటర్ ఎంటైర్ ఒక జనరేషన్ ఉంటుంది. ఈ వింటర్ లోనే నైట్ కింగ్ మళ్ళీ లెగుస్తాడు. తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఫస్ట్ మ్యాన్ తో కలిసి ఈ నైట్ కింగ్ ఆర్మీని అంతా ఎదిరించి వాళ్ళ అవతలికి పంపించి వాళ్ళు ఇటేపు రాకుండా పెద్ద వాల్ ని బిల్డ్ చేస్తారు. నైట్ కింగ్ ఆర్మీ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ని చంపాలని చూస్తున్నా సరే వాళ్ళని గమనించడానికి ఈ వేర్వుడ్ ట్రీ దగ్గర కొంతమంది చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటారు. బ్రాన్ ఇక్కడికి వచ్చిన తర్వాత తనే 3-eyed రేవన్ గా మారుతాడు. కానీ ఈ వాల్ కి తను ఎంత దూరంగా ఉంటే అంత ప్రమాదకరం. ఎందుకంటే వాల్ అవతలున్న ఆర్మీ ఆఫ్ డెడ్ ఏం చేస్తుందో తను గమనించలేడు. సో అందుకే ఇప్పుడు వీళ్ళు జాన్ స్నోని కూడా బ్రాన్ దగ్గరికి వెళ్ళమంటారు. జాన్ స్నో మళ్ళీ సౌత్ కి వెళ్ళాలా అని చెప్పి నిరాశపడుతూ ఉంటాడు. జాన్ స్నో కానీ సౌత్కి వెళ్తే ఖచ్చితంగా నేను కూడా నీతో పాటు వస్తానని పక్కనున్న థోర్మడ్ అంటాడు. సరిగ్గా ఇప్పుడే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ నువ్వేం ఒంటరిగా వెళ్ళవసరం లేదు, మీకు సాయంగా ఇంకొకరిని కూడా పంపిస్తాను అని చెప్పి జాన్ స్నోతో అంటాడు. సరిగ్గా అప్పుడే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వెనకాలన్న కేవ్లో నుంచి ఒక అతను నడుచుకుంటూ వస్తాడు. అతను జాన్ స్నోతో మాట్లాడతాడు. నేను మీ ఫాదర్కి మంచి ఫ్రెండ్ని, అలానే నువ్వు పుట్టినప్పుడు కూడా నేను మీ ఫాదర్ పక్కనే ఉన్నానని చెప్పి జాన్ స్నోతోనే అంటాడు. అప్పుడు జాన్ స్నో మీ పేరేంటని అడుగుతాడు. అతను జాన్ స్నోతోని మై నేమ్ ఈజ్ హాలండ్ రీడ్ అంటాడు. ఈ ఐలాండ్ అంతా వేర్వుడ్ ట్రీసే ఉంటాయి. అక్కడున్న ప్రతి వేర్వుడ్ ట్రీకి ఫేస్ ఉంటుంది.
ఆ ఫేస్ ఎలా ఉంటుందంటే ఇప్పటి వరకు మనం నార్త్లో చూసిన వేర్వుడ్ ట్రీ కంటే ఈ ఫేసెస్ చాలా భయంకరంగా కనిపిస్తాయి. వాటికి ఇప్పటి వరకు వెస్ట్రోస్ హిస్టరీ అంతా తెలిసినట్టుగా అనిపిస్తుంది. ఈ చెట్ల పక్క నుంచి కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళకి పెద్ద హెల్మెట్ ఉంటుంది. వాళ్ళు గ్రీన్ కలర్ లో ఉంటారు. వీళ్ళని గ్రీన్ మెన్స్ అని అంటారు. వీళ్ళు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కంటే కొంచెం తెలివైన వాళ్ళుగా కనిపిస్తారు. అండ్ వాళ్ళ చేతుల్లోని డ్రాగన్ గ్లాసెస్ ఉంటాయి. తర్వాత సీన్ కింగ్స్ ల్యాండింగ్ లోనే ఓపెన్ అవుతుంది. బ్రాన్ చనిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో టిరియన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ చుట్టుపక్కల ఏరియాలు గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక అతను టిరియన్ కి కనిపిస్తాడు. టిరియన్ అతను అడుగుతాడు, ఇక్కడ ఏం జరిగిందో నువ్వు చూసావా అని చెప్పి టిరియన్ అంటాడు. అప్పుడు అతను నేను చూశాను అని చెప్తాడు. బాల్కనీ దగ్గర బ్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వాళ్ళు చూడడానికి స్టార్ గార్డ్స్మెన్ లాగా ఉన్నారు. తర్వాత డిస్కషన్స్ పెరిగి బ్రాన్ అక్కడి నుంచి పడిపోయాడు అని అంటాడు. టిరియన్ వాళ్ళతో పాటు ఇంకా ఎవరన్నా ఉన్నారా అని చెప్పి అతను అడుగుతాడు. అతను సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడతాడు. టిరియన్ కళ్ళలోకి చూస్తూ లేదు అని చెప్తాడు. తర్వాత టిరియన్ అతని చేతిలోని ఒక డ్రాగన్ కాయిన్ పెట్టి ఈ విషయం నువ్వు ఇంకా బయట ఎక్కడా చెప్పకూడదు అని చెప్పి అతని దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు. తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత టిరియన్ బ్రియాన్తోని శామ్తోని మాట్లాడడానికి వెళ్తాడు. టిరియన్ వాళ్ళ కాస్ట్ చూసి అసలు బ్రాన్ ఎలా చనిపోయి ఉంటాడని చెప్పి వాళ్ళని అడుగుతాడు. బ్రియాన్ అప్పుడు టిరియన్తోని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బ్రాన్ ఆ బాల్కనీ నుంచి తన ఓన్ గానే పడిపోయాడు అని తెలుస్తుందని టిరియన్తో అంటుంది. అప్పుడు టిరియన్ అందరూ అదే చూస్తే ఖచ్చితంగా అదే నిజమవుతుంది అని చెప్పి టిరియన్ అంటాడు. బ్రియాన్ కొంచెం ఆశ్చర్యంగా టిరియన్ వైపు చూస్తుంది. తర్వాత శామ్ని అడిగితే శామ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ చెప్తాడు. బ్రాన్ బాడీ మీద ఒక నల్లటి ఫెదర్ అంటుకొని ఉంది, దానికి బ్లడ్ కూడా ఉందని చెప్పి శామ్ బ్రాన్ బాడీ వైపు చూపిస్తాడు. టిరియన్ ఆ ఫెదర్ చూడగానే తనకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఆ బాల్కనీ వైపు చూస్తాడు. ఈసారి అక్కడ బ్రాన్ తన వీల్ చైర్లోను కూర్చొని వీళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. తర్వాత సీన్ డంజన్స్ లోని వాల్ అవతల జాన్ స్నో హాలండ్ రీడ్ దగ్గర ఓపెన్ అవుతుంది. జాన్ స్నో వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా సరే వాళ్ళకి ఆ స్వరంగంలోని వేర్వుడ్ ట్రీస్ కి సంబంధించిన వేర్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇవి ఎందుకు ఇలా ఉన్నాయని చెప్పి హాలండ్ రీడ్ ని అడుగుతాడు. హాలండ్ రీడ్ ఈ వెస్ట్రోస్ అంతా వాటి వేర్లు ఉన్నాయంటే వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు చూడగలరు అని చెప్పి చెప్తాడు. అంటే బ్రాన్ కూడా ఇవన్నీ చూడగలడా అని చెప్పి హాలండ్ రీడ్ ని అడుగుతాడు. బ్రాన్ వాల్ దగ్గర ఉన్నప్పుడే తన పవర్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. తను ఇప్పుడు సౌత్ లో ఉన్నాడు కాబట్టి తన పవర్స్ ని సరిగ్గా మేనేజ్ చేయలేడు అని చెప్పి హాలండ్ రీడ్ అంటాడు. ఎప్పుడైతే నైట్ కింగ్ వచ్చాడో అప్పుడే బ్రాన్ వాల్ వదిలి సౌత్ కి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచే తను వీక్ అవుతూ ఉంటాడని చెప్పి హాలండ్ రీడ్ జాన్ స్నోతో అంటాడు. ఇదే మనకి సరైన సమయం అని కూడా చెప్తాడు. అండ్ అలానే ఇప్పుడు జాన్ స్నోని కూడా తను గమనించలేడు అని చెప్పి హాలండ్ రీడ్ అంటాడు. ఎందుకంటే జాన్ స్నో ఆల్రెడీ చనిపోయి మళ్ళీ పుడతాడు. సరిగ్గా హాలండ్ రీడ్ అండ్ జాన్ స్నో ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే వీళ్ళకి ఎదురుగా కొంతమంది కనిపిస్తారు. జాన్ స్నో మీరెవరని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు మీరెవరని చెప్పి రిటర్న్ క్వశ్చన్స్ వేస్తారు. వాళ్ళు స్టార్ గార్డ్స్మెన్. తర్వాత జాన్ స్నో ముందుకు వచ్చి నేను సాన్సా వాళ్ళ బ్రదర్ని అని చెప్తాడు. తర్వాత సీన్ వెలాంటస్ లోనే ఓపెన్ అవుతుంది. ఇక్కడికి గ్రేవోమ్ షిప్స్ అన్ని వెలాంటస్ చేరుకుంటాయి. వాళ్ళు ఇక్కడికి రాగానే గ్రేవోమ్ తన హెల్మెట్ తీసి సిటీలోకి రావడం మొదలు పెడతారు. సిటీలో ఉన్న ప్రజలందరూ చాలా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందులోని రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అతను వచ్చి అందరి ముందు గట్టిగా అరుస్తూ ఉంటాడు. డెనేరిస్ స్ట్రాంబోర్న్ మళ్ళీ వచ్చింది, తనే ప్రిన్స్ దట్ వాస్ ప్రామిస్డ్ అని మనందరినీ ఖచ్చితంగా కాపాడుతుందని చెప్పి అక్కడున్న ప్రజలతోని చెప్తూ ఉంటాడు. సరిగ్గా ఇప్పుడే ఆ జనాల మధ్యలో నుంచి డెనేరస్ నడుచుకుంటూ వస్తుంది. ఆ జనాల మధ్యలో నుంచి డెనేరస్ అలా వెళ్తూ ఉన్నప్పుడు గ్రేవోమ్ అక్కడే నిల్చొని తను చూస్తూ ఉంటాడు. సరిగ్గా వాళ్ళని దాటి డెనేరస్ ముందుకు వెళ్తుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తన షిప్పులన్నీ సముద్రంలోనే కనిపిస్తాయి. డెనేరస్ అసలు ఈ షిప్స్ ఎక్కడికి వచ్చాయని చెప్పి ఆలోచిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే గ్రేవోమ్ ఉంటాడు. గ్రేవోమ్ని చూడగానే డెనేరస్ కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి. డెనేరస్ గ్రేవోమ్ దగ్గరికి వచ్చి నేను మళ్ళీ నిన్ను చూస్తాను అనుకోలేదు, అసలు నేను ఇక్కడున్నానని చెప్పి నీకెలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు గ్రేవోమ్ నార్త్ ఐలాండ్లోని ఎవరో ఒక అతను మిమ్మల్ని చూశారని చెప్పారు, అప్పుడే మేము ఇక్కడికి రావడం మొదలు పెట్టామని అంటాడు. తర్వాత గ్రేవోమ్ మిమ్మల్ని కాపాడుకోలేకపోయినా నన్ను క్షమించండి అని అంటాడు. డెనేరస్ నీకు ఇంకా అవకాశం ఉంది అని అంటుంది. అప్పుడు గ్రేవోమ్ నేను మళ్ళీ మీ సైడ్ నిలబడడానికి రెడీగా ఉన్నాను అంటారు. డెనేరస్ మనం మళ్ళీ వెస్ట్రోస్ వెళ్తున్నాం, ఇంకా అక్కడ పూర్తి చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయని చెప్పి గ్రేవోమ్తో అంటుంది. తర్వాత ఆర్య షిప్ని చూపిస్తారు. తను స్టార్మ్స్ అండ్ కాసిల్ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. కెప్టెన్ వచ్చి ఆర్య వైపు చూస్తూ ఇదే స్టార్మ్స్ అండ్ కాసిల్ అని అంటాడు. అండ్ ఈ కాసిల్ని ఎవరు నిర్మించారో మీకు తెలుసా అని చెప్పి ఆర్య అని అడుగుతాడు.
ఆర్య అప్పుడు బ్రాండన్ ది బిల్డర్ అని చెప్తుంది. చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ సహాయంతో కాసిల్ని ఇంత మ్యాసివ్ గా నిర్మించారు అని చెప్తుంది. పైన చూస్తే ఇప్పటి వరకు ఆర్యని ఫాలో అవుతూ వచ్చిన ఆ రేవన్ ఇంకా అక్కడే ఉంటుంది. ఆర్య ఆ కెప్టెన్ తోని నేను మళ్ళీ ఈ షిప్ ఎక్కే అవకాశం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తనకు చెప్తుంది. తర్వాత ఆర్య ఆ షిప్ని వదిలేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. తనతో పాటు చాలా మంది సైనికులు వెళ్తూ ఉంటారు. తర్వాత వెనకాల నుంచి ఆర్యకి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఒక స్టార్క్ షిప్ ఇక్కడెందుకు ఆగిందో మాకు అర్థం కావట్లేదు, పొద్దు నుంచి ఈ షిప్ ని మేము గమనిస్తూనే ఉన్నాం, మేము అనుకున్న దాని ప్రకారం ఖచ్చితంగా అది కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్ళాలి, ఇక్కడెందుకు ఆగిందని చెప్పి ఆర్యతో అంటాడు. వెనక్కి తిరిగి ఆర్య చూస్తే గెండ్రీ ఉంటాడు. నువ్వు అనుకున్నది కరెక్టే, నేను కింగ్స్ ల్యాండింగ్కే వెళ్లాల్సింది, కానీ నేను మా మైండ్ని చేంజ్ చేసుకున్నాను అని చెప్పి గెండ్రీతో అంటుంది. ఇద్దరు నవ్వడం మొదలు పెడతారు. తర్వాత ఆర్య నవ్వడం మానేసి నాకు నీ హెల్ప్ కావాలి అని చెప్పి గెండ్రీతో అంటుంది. నా బ్రదర్ బ్రాన్ నన్ను చంపాలని ట్రై చేస్తున్నాడు అని చెప్పి గెండ్రీతో అంటుంది. ఇప్పటి వరకు గెండ్రీ ఫేస్ లో ఉన్న స్మైల్ అంతా పోతుంది. నీకెలా తెలుసు అని చెప్పి ఆర్యని అడుగుతాడు. నన్ను చంపడానికి వచ్చిన అతను చెప్పాడు అని అంటుంది. మేబీ అతను అబద్ధం చెప్పుంటాడని గెండ్రీ అంటాడు. అప్పుడు ఆర్య కరెక్టే అయి ఉండొచ్చు, కానీ ఇదొకటి మాత్రమే కాదు ఇంకొకటి కూడా ఉందని అంటుంది. గెండ్రీ ఏంటని అడుగుతాడు. అప్పుడు ఆర్య ఒక రేవ్ నన్ను ఫాలో అవుతూ వస్తుందని గెండ్రీతో అంటుంది. గెండ్రీకి ఆర్య ఏం మాట్లాడుతుందో సరిగ్గా అర్థం కాదు. అప్పుడు ఆర్య సరే మనం ఇప్పుడు వెంటనే కింగ్స్ ల్యాండింగ్ బయలుదేరదాం, నీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి అని చెప్పి చెప్తుంది. తర్వాత టిరియన్ లానిస్టర్ మొత్తం తేల్చుకోవడానికి కింగ్ దగ్గరికి బయలుదేరతాడు. తనకు తెలుసు ఈ డిస్కషన్ నార్మల్ డిస్కషన్ లో ఉండదని చెప్పి. కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టూరు చాలా స్టార్ గార్డ్స్మెన్స్ ఉంటారు. టిరియన్ లానిస్టర్ కింగ్ ని చూడంగానే అతని ఫేస్ లోని ఒక అన్రియలిస్టిక్ లుక్ ఉంటుంది. బ్రాన్ టిరియన్ వైపు చూస్తాడు. తర్వాత అతను వెనకాల ఒక అతను వస్తాడు. అతనే టిరియన్ కి బ్రాన్ ఎలా చనిపోయాడో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతను. అప్పుడు టిరియన్ బ్రాన్ వైపు చూస్తూ దీని మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. తర్వాత కింగ్ బ్రాన్ చనిపోయినందుకు నువ్వే కారణం అని చెప్పి టిరియన్ ని అక్యూజ్ చేయడం మొదలు పెడతారు. వీళ్ళకి దొరికిన ప్రూఫ్ ఒకటే, అతను ఎవరి దగ్గర ఏం మాట్లాడకూడదని చెప్పి టిరియన్ డబ్బులు ఇస్తాడు. అదే రీజన్ గా పట్టుకొని టిరియన్ ని అక్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ టిరియన్ ఇక్కడ ఏమంటాడంటే నా ఫ్రెండ్ ని నేను ఎలా చంపాలనుకుంటాను, అలానే అతను ఎలా చనిపోయాడో ఇంకా తెలియదు కాబట్టి ఈ విషయం ఎవరి దగ్గర చెప్పడం మంచిది కాదని చెప్పి నేనే అతనికి డబ్బులు ఇచ్చానని చెప్పి టిరియన్ ఒప్పుకుంటాడు. కానీ ఇక్కడ జరిగే పాలిటిక్స్ చూసి టిరియన్ కి అస్సలు నమ్మబుద్ధి కాదు. ఇప్పటి వరకు ఐరన్ థ్రోన్ చుట్టూరు చాలా పాలిటిక్స్ జరిగాయి, చాలా మంది కింగ్స్ మారారు, అండ్ ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ అలానే వెస్ట్ రోస్ మీ రూలింగ్ లోని ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నానని చెప్పి టిరియన్ బ్రాన్ వైపు చూసి చెప్తాడు. కింగ్స్ ల్యాండింగ్ లో జరిగే పాలిటిక్స్ కదా ఇక మీతోని ముగింపు చెప్తుందని చెప్పి టిరియన్ ఆశపడ్డాను అని చెప్పి బ్రాన్ తో అంటాడు. టిరియన్ ఎంత మాట్లాడినా సరే బ్రాన్ నుంచి ఒకటే సమాధానం వస్తుంది, ఈ ఐరన్ థ్రోన్ మీద కూర్చుంది బ్రాన్ కాదు, బ్రాన్ కేవ్ లోనే చనిపోయి చాలా కాలం అవుతుందని చెప్పి టిరియన్ తో అంటాడు. I'm not really. Not anymore. తర్వాత ఐల్ ఆఫ్ ఫేసెస్ ని చూపిస్తారు. రోజులాగానే గ్రీన్ మెన్ ఆ ఐలాండ్ కి కాపలా కాస్తూ ఉంటారు. వెయిర్వుడ్ ట్రీస్ అన్ని అలా చూస్తూనే ఉంటాయి. కానీ ఈ వెయిర్వుడ్ ట్రీస్ అన్నిటి మధ్యలోని ఒక పెద్ద వెయిర్వుడ్ ట్రీ ఉంటుంది. దానికి చాలా పెద్ద నోరు ఉంటుంది. అందులో నుంచి ఒక మనిషి లోపలికి వెళ్ళి రాగలడు. ఆ నోటి లోపల చాలా బోన్స్ ఉంటాయి. ఆ చెట్టు ముందు ఒక ఫైర్ వెలుగుతూ ఉంటుంది. చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళ సెరమోనీస్ గానీ వాళ్ళకి సంబంధించిన ఏమన్నా సాక్రిఫైస్ చేయాలంటే ఇక్కడే చేస్తూ ఉంటారు. సరిగ్గా వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళ చుట్టూరు బ్లూ కలర్ లో గ్లో అవుతున్న కొన్ని ఐస్ చాలా కనిపిస్తాయి. సరిగ్గా వాళ్ళు చూస్తే వైట్ వాకర్స్ లాని ఉంటారు. కానీ మనం చూసిన వైట్ వాకర్స్ కి వీళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. జాన్స్నోతో పాటు ఇప్పుడు స్టార్ గార్డ్స్మెన్ కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వింటర్ఫెల్లో ఉన్న స్క్రిప్ట్స్లో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. జాన్స్నో వాళ్ళని అడుగుతారు మీరెలా ఈ డంజన్స్లోకి వచ్చారు అని చెప్పి. అప్పుడు వాళ్ళు స్క్రిప్ట్స్లోని వెతుకుతుంటే మాకు సాన్సా ఆర్డర్స్ పాస్ చేశారు అని చెప్పి జాన్స్నోతో అంటారు. అండ్ ఇలాగ వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు సరిగ్గా సాన్సా ఏవైతే డ్రాయింగ్స్ని చూసిందో వాటిని ఇక్కడ జాన్స్నో కూడా చూస్తాడు. అండ్ ఈ పిక్చర్స్కి అర్థమేంటో సాన్సా తెలుసుకోవాలని ట్రై చేస్తుందని అక్కడున్న గార్డ్స్మెన్ జాన్స్నోతో అంటారు. అలానే జాన్స్నోకి వీటి గురించి ఏమైనా తెలుసా అని చెప్పి కూడా జాన్స్నోని అడుగుతారు. అప్పుడు జాన్స్నో వాటి వైపు చూపిస్తూ హాల్ అండ్ రీడ్ని అడుగుతాడు. ఆ పిక్చర్స్లోనే ఒకటి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఒకరితో ఒకరు గొడవ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు హాల్ అండ్ రీడ్ వాటి వైపు చూస్తూ మనం అందరం సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుందని జాన్స్నో కాస్త చూసి అంటాడు. హాల్ అండ్ రీడ్కి వీటి గురించి ఎంతో కొంత తెలిసి ఉండొచ్చు, కానీ తను చెప్పడానికి ఇష్టపడట్లేదు అని.
తర్వాత జాన్ స్నో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. అది సగం ఇరిగిపోయి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జాన్ స్నో ఆ స్టాచ్యూ ఎవరిదా అని చూస్తూ ఉంటాడు. అక్కడికి హాలండ్ రీడ్ వచ్చి ఇతను కూడా మీలాగా ఒక స్టార్క్ అని చెప్తాడు. ఇతనే బ్రెండన్ ది బిల్డర్ అని చెప్పి జాన్ స్నోతో అంటాడు. జాన్ స్నో ఆ స్టాచ్యూని అలానే చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే తనకి ఆ స్టాచ్యూ వెనకాల ఏదో ఉందని చెప్పి జాన్ స్నోకి అర్థమవుతుంది. ఏంటా అని వెనకాలకి వెళ్ళి చూస్తే అదొక బ్లాక్ కలర్ కోట్ ఉంటుంది. ఇది ఎక్కువగా నైట్స్ వాచ్ మెంబర్స్ వేసుకుంటారు. అప్పుడు హాలండ్ రీడ్ అతను కూడా నీలానే నైట్స్ వాచ్కి కమాండర్ అని చెప్పి జాన్ స్నోతో అంటాడు. అతను వాల్ బిల్డ్ చేసిన తర్వాత కొంతకాలం అక్కడే కమాండర్గా పనిచేశాడని జాన్ స్నోతో అంటాడు. తర్వాత సీన్ స్టార్మ్స్ ఎండ్కి వెళ్తుంది. ఇక్కడ ఆర్య గెండ్రీతో పాటు ఇంకొంతమంది స్టార్మ్స్ ఎండ్కి సంబంధించిన సోల్జర్స్తోని కింగ్స్ ల్యాండింగ్ బయలుదేరుతూ ఉంటుంది. వీళ్ళు వెళ్లే దారిలోని ఆర్య అండ్ గెండ్రీతో వచ్చిన సోల్జర్స్ ఎన్ని రేవన్స్ కనిపిస్తే అన్ని రేవన్స్ ని షూట్ చేయండి అని చెప్తుంది. ఇలా వాళ్ళు రేవన్స్ ని చంపుకుంటూనే వెళ్తారు. ఎందుకంటే ఆర్యకి తను కింగ్స్ ల్యాండింగ్ వస్తుందని బ్రాన్ కి తెలియకుండా ఉంచుదామని ఇలా చేస్తుంది. అండ్ దీనితో పాటు ఆర్య మనసులో ఏముంటుందంటే అతన్ని చంపడానికి వచ్చిన అతను ఖచ్చితంగా ఆర్యకి అబద్ధం చెప్పుంటాడు అని చెప్పి ఒక చిన్న హోప్ ఉంటుంది. కానీ ఇక్కడే గెండ్రీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడతాడు. నైట్ కింగ్ ని నువ్వే చంపింది, సో నీ క్యాపబిలిటీ ఏంటో ఖచ్చితంగా బ్రాన్ కి తెలుసు అని అంటాడు. ఆర్యకి తను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. నేను ఎంత వారియర్ అయినా సరే నా బ్రదర్ తో ఫైట్ చేయడానికి నాకు ఎలాంటి రీజన్ లేదు అని చెప్పి గెండ్రీతో అంటుంది. అప్పుడే గెండ్రీ ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజు మీ బ్రదర్కి అడ్డొస్తావని చెప్పి ఇలా చేస్తున్నాడేమో అని చెప్పి ఆర్యతో అంటాడు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లని ఇక్కడ బ్రాన్ చనిపోయిన తర్వాత సిటీ గేట్స్ మధ్య చాలా మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అండ్ వీళ్ళ మధ్యలో నుంచి బ్రియాన్ అండ్ పాడ్రిక్ అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తారు. సో పాడ్రిక్ బ్రియాన్ దగ్గరకు వచ్చి కొంతమంది ఏమో బ్రాన్ తన ఓన్ గానే పడిపోయాడని చెప్పి, మరికొంతమంది కింగే ఏదో చేసుంటాడని చెప్పి, ఇంకొంతమంది అయితే చాలా రేవన్స్ వచ్చి బ్రాన్ ని ఆ పైనుంచి తోసేసినాయి అని చెప్పి బ్రియాన్తో అంటారు. సో బ్రియాన్ ఇవన్నీ విన్న తర్వాత సరే ఈ రోజుకి మనం విన్నది చాలు, ఇంకా లోపలికి వెళ్దామని చెప్పి పాడ్రిక్తో అంటుంది. సరిగ్గా ఇప్పుడే బ్రియానా చేతిలోని ఒక అన్నోన్ మ్యాన్ వచ్చి ఒక లెటర్ పెట్టి వెళ్తాడు. అందులోని ది ఆన్సర్స్ యువర్ ఫైండింగ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ అని ఉంటుంది. అది చూసిన తర్వాత బ్రియాన్ వెంటనే టిరియన్ లానిస్టర్ని కలవాలి అనుకుంటుంది. పాడ్రిక్ని తీసుకొని వెంటనే కాసిల్లోకి వెళ్తుంది. తర్వాత బ్రియాన్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ని వెతుక్కుంటూ టిరియన్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఆ రూమ్ అంతా చాలా మెస్సీగా ఉంటుంది. బ్రాన్ చనిపోయినప్పుడు ఈ రూమ్ ఇలా లేదు, ఎవరో ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా చేశారు అండ్ దేనికోసమో వెతుకుతున్నట్టుగా బ్రియానాకి అనిపిస్తుంది. అప్పుడు సరిగ్గా ఆ రూమ్ దగ్గరికి 3 స్టార్ గార్డ్స్మెన్ వస్తారు. బ్రియానా వాళ్ళని గుర్తుపడుతుంది. వాళ్ళే టిరియన్ లానిస్టర్ని అరెస్ట్ చేసిన వాళ్ళు. సో వీళ్ళు వచ్చిన తర్వాత బ్రియానా అండ్ పాడ్రిక్ తోని మీరు వెంటనే మాతో రావాలి అని చెప్పి బ్రియానాతో అంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత బ్రియానాతోని మీరు వెంటనే మాతో రావాలి, కింగ్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారని చెప్పి వాళ్ళతో అంటారు. ఇంకా టిరియన్ గురించి ఆలోచించడం మానేసి బ్రియాన్ వాళ్ళతో పాటు వెళ్తుంది. తర్వాత సముద్రంలోని టార్గెరియన్ బ్యానర్ ఉన్న షిప్స్ అన్ని వెళ్తూ ఉంటాయి. పైన ఈ షిప్స్ అన్ని కప్పేస్తూ ఒక పెద్ద నీడ వెళ్తుంది. అదే డెనేరస్ డ్రాగన్ అయిన డ్రోగోన్. ఇంకా షిప్ లోని డెనేరస్ గ్రేవమ్తోనే మాట్లాడుతుంది. సరిగ్గా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే కినవారా వీళ్ళ దగ్గరికి వస్తుంది. కినవారాతో పాటు ఒక అతను వస్తాడు. అతను చూడడానికి చాలా నల్లగా ఉంటాడు. వైట్ హెయిర్ ఉంటుంది. ఫేస్ మీద ఫైర్ లాంటి రెడ్ కలర్ టాటూస్ ఉంటాయి. అతన్ని కినవారా వీళ్ళిద్దరికి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అతని పేరు మొకోరో. ఇతను కూడా ఒక రెడ్ ప్రీస్ట్. తర్వాత గ్రేవమ్ భుజం మీద కినవారా చేవేస్తుంది. మీరు మీ అన్సాలిడ్ మెంబర్స్ అందరూ రెడీ కదా అని చెప్పి గ్రేవమ్ అంటుంది. గ్రేవమ్ ఇంతకీ మనం ఎవరితో ఫైట్ చేస్తున్నారో మీరు ఇంకా చెప్పలేదు అని అడుగుతాడు. చెప్పే బదులు నీకు చూపిస్తాను పదా అని చెప్పి గ్రేవమ్ని ఫైర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ ఫైర్ లోని గ్రేవమ్ కి కొన్ని విజన్స్ కనబడేలా చేస్తుంది. ఆ ఫైర్ కాస్ట్ చూస్తున్నప్పుడు గ్రేవమ్ కళ్ళల్లోని ఒక టెర్రిఫైయింగ్ లుక్ వస్తుంది. డెనేరస్ ఏమైంది అని అడుగుతుంది. తర్వాత గ్రేవమ్ నేను జాన్ స్నోని డ్రాగోన్ని రైడ్ చేయడం చూశాను అని అంటాడు. తర్వాత వింటర్ఫెల్లోని జాన్ స్నోని చూపిస్తాడు. ఇప్పుడు జాన్ స్నో వింటర్ఫెల్ లోపలికి వచ్చేసాడు. అక్కడ చూస్తే అందరూ ఎవరి పనాలు చేస్తూ ఉంటారు. జాన్ స్నోకి మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తన ఇంటికి మళ్ళీ వచ్చేసానని హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరిగ్గా ఇప్పుడే తన వెనకాల నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. సాన్సా జాన్ స్నోని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మళ్ళీ జాన్ స్నో సాన్సా కలుస్తారు. జాన్ స్నో సాన్సాతోని నేను నీకు చాలా విషయాలు చెప్పాలి అని అంటాడు. సరిగ్గా అప్పుడే హాలండ్ రీడ్ వస్తాడు. హాలండ్ రీడ్ని సాన్సా గుర్తుపడుతుంది. మీరు మా ఫాదర్తోని పనిచేశారు కదా అని అంటుంది. అప్పుడు హాలండ్ రీడ్ మీ ఫాదర్ చాలా మంచి వ్యక్తి, ఆయన పిల్లలతో కలిసి పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి సాన్సాతో అంటాడు. హాలండ్ రీడ్ ఇలా అన్న తర్వాత జాన్ స్నో మనం ఇక్కడ కాదు గాడ్స్ వుడ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడికి తీసుకుని వెళ్తాడు.
అక్కడ సాన్సాకి వీళ్ళిద్దరూ అసలైన విషయం చెప్తాడు. నైట్ కింగ్ని అతని ఆర్మీని మీరు ఓడించినా సరే ఇంకా కొంతమంది చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఐల్ ఆఫ్ ఫేసెస్లోని స్టిల్ వైట్ వాకర్స్కి హెల్ప్ చేస్తూనే ఉన్నారు అని చెప్పి సాన్సాతో అంటాడు. సాన్సాకి అది వినగానే కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు వాళ్ళు మీ బ్రాన్ మైండ్లోకి వెంటర్ అయ్యారు. బ్రాన్ ఎంతకాలం కింగ్స్ ల్యాండ్లో ఉంటే అంత ప్రమాదం మనకే అని చెప్తాడు. అసలు వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి సాన్సా రిటర్న్ క్వశ్చన్ వేస్తుంది. అప్పుడు హాలండ్ రీడ్ వాళ్ళ ప్లేస్లో మనం ఉంటున్నాం, ఖచ్చితంగా వాళ్ళకి అది నచ్చదు, మనందరం చనిపోతే కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉండరు అని చెప్పి సాన్సాతో అంటాడు. మనం వీలైనంత త్వరగా బ్రాన్ని కింగ్స్ ల్యాండింగ్ నుంచి బయటికి తీసుకొచ్చేయాలని చెప్పి సాన్సాతో అంటాడు. వింటర్ఫెల్కి కింగ్స్ ల్యాండింగ్కి చాలా దూరం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుందని సాన్సా హాలండ్ రీడ్ని అడుగుతుంది. తను రేవెన్స్ పంపించినా సరే కింగ్స్ ల్యాండింగ్ నుంచి ఎలాంటి రిప్లై కూడా రాలేదని చెప్పి జాన్ స్నోతో అంటుంది. అప్పుడు హాలండ్ రీడ్ జాన్ స్నో వైపు చూసి, అందుకే నీకు వేర్వుడ్ సీడ్స్ ఇచ్చాం, ఖచ్చితంగా అవి ఇచ్చే పవర్ని మనం ఇప్పుడు యూజ్ చేయాలి అని చెప్పి జాన్ స్నోతో అంటాడు. జాన్ స్నోకి ఏం చేయాలో అర్థం. తర్వాత జాన్ స్నో తన చేతిని అక్కడున్న వేర్వుడ్ ట్రీ మీద పెడతాడు. సరిగ్గా అప్పటి నుంచి జాన్ స్నోకి విజన్స్ రావడం మొదలు పెడతాయి. జాన్ స్నో విజన్స్లోని ఫస్ట్ మనకి ఒక వేర్వుడ్ ట్రీ కనిపిస్తుంది. దాని చుట్టూరు చిన్న వేర్వుడ్ ట్రీస్ ఉంటాయి అండ్ ఇదొక ఐలాండ్లోనే ఉంటుంది. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఒకరి ముందు ఒకరు నిల్చొని సర్కిల్లోని ఏదో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లోని బ్రాన్ కనిపిస్తాడు. తన పక్కన స్టార్ గార్డ్స్మెన్ ఉంటారు, ఎదురుగా బ్రాన్ ఉంటాడు. అండ్ తర్వాత తను కింద పడిపోతున్నట్టుగా కూడా జాన్ స్నో చూస్తాడు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ స్ట్రీట్స్లోని కొంతమంది నిల్చొని ఉంటారు. సరిగ్గా అప్పుడే జాన్ స్నో తన విజన్స్లోంచి బయటకు వస్తాడు. జాన్ స్నో దగ్గరికి సాన్సా అండ్ హాలండ్ రీడ్ వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటారు. జాన్ స్నో తన విజన్స్ గురించి వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బ్రాన్ కింగ్ ఉన్న బాల్కనీ నుంచి పడిపోవడం చూశానని చెప్తాడు. అండ్ దానితో పాటు టిరియల్ లానిస్టర్ ని అరెస్ట్ చేశారని చెప్పి సాన్సాతో అంటాడు. వెంటనే హాలండ్ రీడ్ లేచి ఇక్కడి నుంచి మనం వెంటనే బయలుదేరాలి అని అంటాడు. తర్వాత జాన్ స్నో అది మాత్రమే కాదు ఇంకా ఉంది అని అంటాడు. సాన్సా ఏమైంది అని అడుగుతుంది. నేను నా విజన్స్లోని బ్రియాన్ అండ్ పాడ్రిక్ని కూడా చూశాను, వాళ్ళ మెడలకి ఉరితాళ్లు వేసి ఉన్నాయి అని చెప్పి సాన్సాతో అంటాడు. తర్వాత బ్రియాన్ అండ్ పాడ్రిక్ కింగ్ దగ్గరికి వెళ్తారు. కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రియాన్ అడుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. చాలా రోజులు బట్టి కింగ్స్ ల్యాండింగ్లోని టిరియన్ లానిస్టర్ కనిపించట్లేదు, అలానే బ్రాన్ని ఎవరు చంపారో కూడా మాకు అర్థం కావట్లేదు అని కింగ్ని అడుగుతుంది. టిరియన్ లానిస్టరే బ్రాన్ని చంపేశాడు, దానికి టిరియన్ లానిస్టర్ని అరెస్ట్ చేశామని చెప్పి బ్రియానాతో అంటాడు. బ్రియానా అది వినగానే షాక్ అవుతుంది. బ్రాన్ చనిపోతున్నప్పుడు తను మాతోనే ఉన్నాడు, ఖచ్చితంగా టిరియన్ లానిస్టర్ ఇలా చేసి ఉండడు అని బ్రాన్తో అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న స్టార్ గార్డ్స్మెన్ బ్రియానా ఖచ్చితంగా లానిస్టర్ కి సపోర్ట్ చేస్తుంది, లానిస్టర్స్ కి బ్రియానాకి చాలా పాత సంబంధాలు ఉన్నాయని బ్రాన్తో అంటారు. బ్రియానా సీరియస్ గా ఆ స్టార్ గార్డ్స్మెన్ వైపు చూస్తుంది. ఇప్పుడు నాకు లానిస్టర్స్ మీద ఎలాంటి లవ్ లేదని చెప్పి కింగ్ తో అంటుంది. కింగ్ కూడా బ్రియానాని అనుమానిస్తాడు. తను చెప్పేది నిజమే కదా అని అంటాడు. అలానే పాడ్రిక్ని కూడా బ్రాన్ అనుమానిస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు పాడ్రిక్ టిరియన్ లానిస్టర్ దగ్గర స్క్వైర్గా పనిచేశాడు. సో వీళ్ళిద్దరూ లానిస్టర్స్కే సపోర్ట్ చేస్తున్నారని చెప్పి బ్రాన్ అంటాడు. అలానే బ్రాన్ బ్రియానాకి ఒక అవకాశం కూడా ఇస్తాడు. నిజంగా నువ్వు కింగ్కి లాయల్గా ఉన్నావని నిరూపించుకోవాలంటే టిరియన్ లానిస్టర్ని చంపేసి అతని హెడ్ని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి బ్రియానాతో అంటాడు. బ్రియానాకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నేను ఆ చాయిస్ని తీసుకోలేను అని బ్రాన్తో అంటుంది. అప్పుడు బ్రాన్ స్టార్ గార్డ్స్మెన్ వైపు చూస్తూ వాళ్ళని ఉరి తీయండి అని అంటాడు. ఇక్కడ ఒక పెద్ద వేర్వుడ్ ట్రీని చూపిస్తారు. దాని ఫేస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. దాని నోరు మాత్రం ఒక మనిషి లోపలికి వెళ్ళి బయటకు వచ్చే అంత పెద్దదిగా ఉంటుంది. దాని లోపల చాలా స్కల్సే ఉంటాయి. సో యాక్చువల్గా అవి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఓల్డ్ గాడికి ఇస్తున్న సాక్రిఫైజెస్ అన్నమాట. చుట్టూరు గ్రీన్ మ్యాన్ కాపలా కాస్తూ ఉంటారు. అండ్ ముందు కనిపించిన వైట్ వాకర్స్ ఎవరు ఇప్పుడు ఉండరు. చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ అంతా వాళ్ళ చేతిలోని డ్రాగన్ గ్లాసెస్ పట్టుకొని వెంటనే ఒకరి తర్వాత ఒకరు ఆ వేర్వుడ్ ట్రీలో ఉన్న నోటిలోకి వెళ్తూ ఉంటారు. దానిలోని మొత్తం స్కల్సే ఉంటాయి. బట్ దాని వెనకాల లోపల ఒక టన్నెల్ ఉంటుంది. లైక్ వాల్ అవతల జాన్ స్నో అండ్ హాలండ్ రీడ్ వచ్చినట్టుగా ఒక స్వరంగం ఉంటుందన్నమాట. సో దాంట్లోకి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వెళ్తూ ఉంటారు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లోని దావోస్ అండ్ శామ్వెల్ టార్లీ కనిపిస్తారు. వీళ్ళిద్దరూ బ్రాన్ ఎలా చనిపోయాడో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ బ్రియానా, పాడ్రిక్, టిరియన్ లానిస్టర్ ఎవరు కనిపించరు. అండ్ వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా బాల్కనీలో నుంచి బ్రాన్ పడిపోవడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా ఎవరో తనని అక్కడి నుంచి తోసుంటారని శామ్తోనే అంటూ ఉంటాడు. సరిగ్గా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే ఒక అతను వచ్చి వీళ్ళకి ఒక లెటర్ ఇచ్చి వెళ్తాడు. యాక్చువల్గా అది శామ్కి వచ్చింది. సిటడెల్ నుంచి ఆ లెటర్ వస్తుందన్నమాట. అది ఏంటి అని చెప్పి దావోస్ శామ్ని అడుగుతాడు. శామ్ ఇది సిటడెల్ నుంచి వచ్చిందని చెప్తాడు. అది ఎందుకు వచ్చిందని దావోస్ శామ్ని అడుగుతాడు.
శామ్ అప్పుడు నేను సిటడెల్ నుంచి కింగ్స్ ల్యాండింగ్ వచ్చేటప్పుడు కొన్ని బుక్స్ని వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా తీసుకొచ్చాను అని చెప్తాడు. సో ఇప్పుడు ఆ లెటర్ ఓపెన్ చేసి ఇద్దరు ఒకేసారి చదువుతారు. ఆ లెటర్లోని 2 విషయాలు అయితే క్లియర్గా ఉంటాయి. ఒకటి శామ్ తెచ్చిన బుక్ అయిన లాంగ్ నైట్ గురించి, రెండోది ఐ లవ్ ఫేసెస్ గురించి. ఆ లెటర్ చదవగానే శామ్ కొంచెం షాక్లో ఉంటాడు. కింగ్స్ ల్యాండింగ్ పైకి చూస్తే తన రూమ్లో నుంచి బ్రాన్వేలని చూస్తూ ఉంటాడు. తర్వాత వింటర్ఫెల్లోని గాడ్స్ వుడ్ దగ్గర సాన్సా జాన్ స్నో కోట్ చూపిస్తుంది. తనకి ఫస్ట్ ఎపిసోడ్లో కనిపించిన నైట్ కింగ్ యొక్క యూనిఫామ్లో ఉండే ఒక సిల్వర్ మెటల్ని చూపిస్తుంది. అది నైట్ కింగ్ అని జాన్ స్నో చెప్తాడు. నేను అతను కలిసినప్పుడు ఇది తన డ్రెస్కి ఉండాలని చెప్పి జాన్ స్నో సాన్సాతో అంటాడు. మేబీ ఆర్య అతను చంపిన తర్వాత ఇది ఇక్కడ పడుండొచ్చు అని అంటాడు. అలానే జాన్ స్నో దగ్గర ఉన్న బ్రాన్ వేసుకున్న హౌస్ స్టార్క్ మెటల్ని కూడా సాన్సాకి చూపిస్తాడు. ఇది బ్రాన్ ఉన్న కేవ్లో దొరికిందని చెప్పి సాన్సాతో అంటాడు. అలానే సాన్సా ఇంకొకటి కూడా జాన్ స్నోకి చెప్తుంది. నేను కింగ్స్ ల్యాండింగ్కి రేవన్స్ పంపించాను, బట్ ఏ రిప్లై రాకపోవడంతో కొంతమంది మన స్టార్ గార్డ్స్మెన్ కూడా అక్కడ పంపించాను అని అంటుంది. కానీ వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి రాలేదని జాన్ స్నోతో చెప్తుంది. అప్పుడు హాలండ్ రీడ్ వాళ్ళు తిరిగి రాలేదంటే ఖచ్చితంగా వాళ్ళు చనిపోయి ఉంటారని సాన్సాతో అంటాడు. మనం ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరాలి అని అంటాడు. జాన్ స్నో అక్కడి నుంచి వెళ్లే ముందు సాన్సా జాన్ స్నో వైపు చూసి ఒక మాట చెప్తుంది. మన బ్రదర్ని కింగ్స్ ల్యాండింగ్ నుంచి సేఫ్గా బయటికి తీసుకురమ్మని జాన్ స్నోతో అంటుంది. జాన్ స్నో సరే అంటాడు. తర్వాత డెనేరస్ షిప్స్ని చూపిస్తారు. డెనేరస్ షిప్ లోపల కినెవరాతోని మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ డెనేరస్ గ్రేవమ్ గురించి అడుగుతుంది. నేను గ్రేవమ్ని 2 రోజులుగా చూడట్లేదు, ఎక్కడికి వెళ్ళాడని చెప్పి కినవారాని అడుగుతుంది. కినవారా స్మైల్ ఇస్తూ మొకోరో అని పిలుస్తుంది. మొకోరోతో పాటు గ్రేవమ్ వస్తాడు. ఇక్కడ గ్రేవమ్ వచ్చినప్పుడు తన హ్యాండ్ అంతా రెడ్ కలర్లో మారిపోయి ఉంటుంది. సరిగ్గా అది నిప్పులో నుంచి చేయబట్టి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. తన చేతిలో నుంచి పొగలు కూడా వస్తూ ఉంటాయి. ఏమైంది అని చెప్పి డెనేరస్ గ్రేవమ్ని అడుగుతుంది. మనం వెస్ట్రోస్ వెళ్ళిన వెంటనే నేను ఒక మేస్టర్కి చూపిస్తానని గ్రేవమ్తో అంటుంది. కానీ గ్రేవమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా నాకేం కాలేదు, మునుపటి కంటే ఇప్పుడు నా హ్యాండ్ చాలా బలంగా మారింది, నా నరాల్లోని ఫైర్ వెళ్తున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నానని చెప్పి డెనేరస్తో అంటాడు. అండ్ ఇదంతా మొకోరోనే చేస్తాడు. నేను అతని హ్యాండ్ని ఫిక్స్ చేశానని డెనేరస్తో అంటాడు. డెనేరస్కి ఏం జరుగుతుందో అర్థం కాదు, కానీ గ్రేవమ్ బాగానే ఉంటాడు కాబట్టి డెనేరస్ సరే అంటుంది. తర్వాత డెనేరస్ గ్రేవమ్ మాట్లాడుకుంటారు. గ్రేవమ్ జాన్ స్నో గురించి డెనేరస్తో అంటాడు. నేను ఫైర్లో చూసినప్పుడు జాన్ స్నో డ్రాగన్ని రైడ్ చేస్తున్నాడు, అది మీ డ్రాగనే, దాని అర్థం ఏంటని చెప్పి డెనేరస్ని అడుగుతాడు. డెనేరస్ ఏమో నాకు తెలియదు అని గ్రేవమ్తో అంటుంది. ఈసారి కానీ గ్రేవమ్ మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా నేను జాన్ స్నోని విడిచిపెట్టను అని చెప్పి డెనేరస్తో అంటాడు. వెస్ట్రోస్కి వెళ్ళగానే నేను జాన్ స్నోని చంపేస్తానని డెనేరస్తో అంటాడు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లోని శామ్వెల్ టార్లీ అండ్ దావోస్ ఇద్దరు ఐరన్ థ్రోన్ ఉన్న రూమ్లోకి వెళ్తారు. ఇక్కడ చాలా రేవెన్స్ ఉంటాయి. అండ్ అలానే వాళ్ళకి కింగ్స్ ల్యాండింగ్లోని టిరియన్ లానిస్టర్ కానీ, బ్రియాన్ ఆఫ్ టార్ కానీ, పాడ్రిక్ కానీ ఎవరు కనిపించరు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే సరిగ్గా ఇక్కడికి కొంతమంది స్టార్ గార్డ్స్మెన్ వస్తారు. మీరు వెంటనే మాతో రావాలని చెప్పి వీళ్ళని తీసుకెళ్తారు. ఆ కాసిల్లోంచి బయటికి వెళ్ళి చూస్తే అందరూ గ్యాదర్ అయి ఉంటారు. బ్రియానాని, పాడ్రిక్ని, టిరియన్ లానిస్టర్ని హ్యాంగ్ చేయడానికి రెడీగా ఉంటారు. ప్రజలందరూ అది చూస్తూ ఉంటారు. కింగ్ కూడా అక్కడే ఉంటాడు. ఇదంతా వీళ్ళిద్దరూ చూసి షాక్ అవుతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి బ్రాన్ అడుగుతారు. బ్రాన్ సీరియస్గా మీరు ఇక్కడ కేవలం జరిగింది మాత్రమే చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. దావోస్కి అది వినగానే అర్థమైపోతుంది ఇక్కడున్న పరిస్థితి వాళ్ళ చేయి దాటిపోయిందని చెప్పి. అది చూస్తున్న ప్రజలందరూ కూడా లానిస్టర్స్ మీద ఉన్న కోపాన్నంతా ఇక్కడ బయటికి చూపిస్తూ ఉంటారు. లానిస్టర్స్ ఎప్పుడు మంచి వాళ్ళు కాదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. చివరిసారిగా కింగ్ బ్రియానాకి ఒక ఛాన్స్ ఇస్తాడు. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే వెంటనే టిరియన్ లానిస్టర్ని చంపేయమని చెప్పి బ్రాన్ బ్రియానాకి చెప్తాడు. బ్రియానా కంట్లోంచి నీళ్లు తిరిగితే తప్ప తను ఎలాంటి సమాధానం ఇవ్వదు. కింగ్ తన చేతి పైకెత్తి వాళ్ళని వెంటనే ఉరి తీయండి అని చెప్పి ఆర్డర్ పాస్ చేసేస్తాడు. ఆ మాట వినగానే శామ్వెల్ టార్లీ, దావోస్ అలానే చూస్తూ ఉండిపోతారు. ఇంకా దీన్ని ఎవరూ ఆపలేరని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సరిగ్గా అప్పుడే బ్రియానా నేను ఒకటి చెప్పాలి అని అంటుంది. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ డంజన్స్లోని కనిపిస్తారు. వాళ్ళు మెల్లగా ఒక కేవ్లో నుంచి బయటకు వస్తారు. అదే డ్రాగన్ స్టోన్ కేవ్. ఒకప్పుడు డెనేరస్ అండ్ జాన్ స్నో ఇక్కడే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వేసిన పెయింటింగ్స్ని చూస్తారు. ఆ కేవ్ నుంచి బయటకు వచ్చిన 7 చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ అంతా ఆ సముద్రం ఒడ్డున కూర్చొని ఒక మ్యాజికల్ సెరమోనీని స్టార్ట్ చేస్తారు.
అందరూ వాళ్ళ కళ్ళు మూసుకొని అరవడం మొదలు పెడతారు. సరిగ్గా అప్పుడే సముద్రంలోని ఒక చలనం కనిపిస్తుంది. అలలు సడన్గా పెద్దవిగా లెగిస్తాయి. ఒక చోట సుడిగుండంలాగా చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. కొంతసేపటికి అందులో నుంచి నల్లగా కనిపిస్తున్న ఒకటి బయటకు వస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక డ్రాగన్ సౌండ్ వినిపిస్తుంది. రైగోల్ సీజన్ 8లోని ఇక్కడే చనిపోయి పడిపోతుంది. ఇప్పుడు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళ డార్క్ మ్యాజిక్తోని దాన్ని బతికించి మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లోని ఇక్కడ ముగ్గురిని ఉరితీయడానికి అందరూ రెడీగా ఉంటారు. చూడ్డానికి కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న ప్రజలందరూ అక్కడే ఉంటారు. శామ్ అండ్ దావోస్ ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు. సరిగ్గా అప్పుడే బ్రియాన్ ఆఫ్ టార్ టిరియన్ లానిస్టర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒప్పుకుంటుంది. సో వాళ్ళ దగ్గరికి ఇద్దరు స్టార్క్ గార్డ్స్మెన్ వచ్చి బ్రియాన్ ఆఫ్ టార్ని పాడ్రిక్ని విడిపించి బ్రియాన్ ఆఫ్ టార్ చేతిలోని ఒక స్వోర్డ్ని పెడతాడు. అదే జైమీ లానిస్టర్ ఇచ్చిన ఆర్త్ కీపర్ స్వోర్డ్ అనమాట. బ్రియానా టిరియన్ దగ్గరికి వెళ్తుంది. టిరియన్ తన తలకై దించి ఇంకా కళ్ళు మూసుకొని నా పని అయిపోయింది అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే బ్రియానా తన స్వోర్డ్ పైకెత్తి పక్కనే ఉన్న స్టార్క్ గార్డ్స్మెన్ యొక్క తలకై నరికేస్తుంది. వెంటనే పాడ్రిక్ వెళ్ళి ఆ బాడీ చేతిలో ఉన్న స్వోర్డ్ని తీసుకుంటారు. ఇంకా మిగతా స్టార్క్ గార్డ్స్మెన్ అందరూ బ్రియానా దగ్గరికి వచ్చి తను ఆపడానికి ట్రై చేస్తారు. కానీ బ్రియానా అందరినీ ఓడిచ్చేస్తుంది. ఇదంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దావోస్కి శామ్వెల్ టార్లీకి ఏం జరుగుతుందో అర్థం కాదు. తర్వాత బ్రియాన్ అందరి వైపు చూస్తూ బ్రాన్ ఎక్కడా అని అడుగుతుంది. ఎప్పుడైతే బ్రియానా చేతిలోకి స్వోర్డ్ వస్తుందో అప్పుడే బ్రాన్ మిస్ అయిపోతాడు. తను ఇక్కడ లేడని చెప్పి బ్రియానాకి అర్థమవుతుంది. వెంటనే దావోస్ అండ్ శామ్వెల్ టార్లీని తీసుకుని తను ఎంతో దూరం వెళ్ళుండడు, మనం వెంటనే వెతకడానికి వెళ్దాం పదా అంటూ వాళ్ళని తీసుకుని వెళ్తుంది. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లోకి ఆర్యా అండ్ గెండ్రీ దగ్గరకు వచ్చేసి ఉంటారు. వీళ్ళు సరిగ్గా బ్లాక్ వాటర్ బే ఒడ్డులో ఉంటారు. అక్కడి నుంచి ఆర్యా అండ్ గెండ్రీ ఇద్దరు సీక్రెట్గా సిటీలోకి వెళ్ళాలి అనుకుంటారు. వెంటనే వాళ్ళు వచ్చిన బోట్లో నుంచి ఆర్యా దూకి అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. వెంటనే గెండ్రీ ఆ బోట్లో నుంచి వెనక్కి తిప్పుదామని ట్రై చేస్తున్నప్పుడు సరిగ్గా ఇక్కడే తను ఒకటి చూస్తాడు. వాళ్ళకి చాలా దూరంగా ఒక డ్రాగన్ ఎగురుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానితో పాటు ఇంకా వాళ్ళకి లార్డ్ ఆఫ్ లైట్ సంబంధించిన కొన్ని ఫ్లాగ్స్ ఎగురుతున్నట్టుగా కనిపిస్తాయి. అండ్ వాటి వెనకాల టార్గేరియన్కి సంబంధించిన బ్యానర్స్ ఉంటాయి. ఆ డ్రాగన్ డెనేరస్ డ్రాగన్ అయితే ఖచ్చితంగా ఆ షిప్లోని డెనేరస్ కూడా ఉంటుందని ఆర్యా అంటుంది. కానీ గెండ్రీ అది నమ్మడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు ఆర్యా రివర్లాండ్స్లో జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు చేస్తుంది. బెరిక్ డెనేరియన్ చనిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో అది నిజమైంది కాబట్టి మేబీ డెనేరస్ కూడా వచ్చే అవకాశం ఉంది కదా అని ఆర్యా గెండ్రీతో అంటుంది. అది పాసిబులే అని చెప్పి గెండ్రీకి తెలిసినా సరే ఆ థాట్ని నమ్మడానికి ఇష్టపడ్డాడు. ఇదంతా చూసిన తర్వాత వెంటనే మనం బయలుదేరాలని గెండ్రీ ఆర్యా అక్కడ నుంచి సిటీ లోపలికి వెళ్తారు. తర్వాత మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్ లోనే మెయిన్ గేట్ దగ్గర కొంత ఆర్మీ ఉంటుంది. అక్కడ సిటీ వాచ్ ఆ మెయిన్ గేట్ కి కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళ ముందు ఎదురుగా నిల్చున్న ఆర్మీతోని జాన్ స్నో, హాలండ్ రీడ్, టార్మడ్ ఉంటారు. సరిగ్గా జాన్ స్నో ఆ గేట్స్ ముందు నిల్చున్నప్పుడే హాలండ్ రీడ్ వచ్చి జాన్ స్నో చెవులోని తను వచ్చేసింది అని చెప్తాడు. అప్పుడు జాన్ స్నో ఎవరని అడుగుతాడు. తను ఎవరు అడిగినప్పుడే సరిగ్గా జాన్ స్నోకి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆకాశంలోకి చూస్తే డ్రోగోన్ ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది. డ్రోగోన్ని చూడగానే జాన్ స్నోకి కొంచెం భయం వేస్తుంది. తను ఏం చేశాడో గుర్తొస్తుంది. వెంటనే తన సోడు పట్టుకొని సిటీ వాచ్ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి నేను వెంటనే లోపలికి వెళ్ళాలి అని అడుగుతాడు. వాళ్ళు జాన్ స్నోని అలౌ చేయరు. కానీ అప్పుడే హాలండ్ రీడ్, టార్మడ్ వచ్చి మీరు మమ్మల్ని పంపించినా పంపించకపోయినా ఎలా అన్నా మేము లోపలికి వెళ్తాం, మర్యాదగా మమ్మల్ని సిటీలోకి పంపిస్తే మీకే మంచిది అని చెప్తారు. అప్పుడు జాన్ స్నో మీతో గొడవ పడడానికి రాలేదు, మేము కింగ్ని కాపాడడానికి వచ్చామని చెప్పి వాళ్ళతోని మాట్లాడతాడు. జాన్ స్నో ఇలా మాట్లాడుతున్నప్పుడు సిటీ వాచ్ మెంబర్స్ పైన చూస్తే డ్రోగోన్ కనిపిస్తుంది. వెంటనే జాన్ స్నోని లోపలికి పంపిస్తారు. సరిగ్గా అప్పుడే రెడ్ కీప్ కాసిల్లో ఉన్న డంజన్స్ లో నుంచి ఆర్యా అండ్ గెండ్రీ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ డ్రాగన్స్ కలిసి ఉండే రూమ్ లో నుంచి ఆర్యా లోపలికి వెళ్తూ ఉంటుంది. వెస్ట్రోస్ మ్యాప్ ఉండే రూమ్ లోకి వెళ్తారు. కానీ ఎక్కడ చూసినా సరే రూమ్స్ అన్ని ఎంటీగా ఉంటాయి. ఎక్కడ ఏ గార్డు కనిపించడు. సరిగ్గా ఇలానే వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడే ఇక్కడ వాళ్ళకి బ్రియాన్ ఆఫ్ టార్, టిరియన్ లానిస్టర్, శామ్వెల్ టార్లీ, దావోస్ కనిపిస్తారు. అప్పుడు బ్రియాన్ ఆఫ్ టార్ ఆర్యాని చూసి మీరు ఇక్కడేం చేస్తున్నారు, వెస్ట్రోస్ని వదిలి వెళ్ళిపోయారు కదా అని చెప్పి ఆర్యాని అడుగుతుంది. ఆర్యా నేను వెళ్తున్నాను, అప్పుడే సరిగ్గా ఎవరో నన్ను చంపడానికి వచ్చారు, అతన్ని బ్రాన్నే పంపించాడని చెప్పి బ్రియానాతో అంటుంది. అసలు బ్రాన్ నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చానని బ్రియానాతో అంటుంది.
సరిగ్గా అప్పుడే టిరియన్ లానిస్టర్ నిన్నే కాదు మమ్మల్ని కూడా చంపడానికి ట్రై చేశాడని ఆర్యాతో చెప్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే పైన ఒక డ్రాగన్ సౌండ్ వినిపిస్తుంది. టిరియన్ లానిస్టర్ భయపడుతూ ఏంటదే అని అడుగుతాడు. అప్పుడు ఆర్య డ్రాగన్ సౌండ్ ఇంతకు ముందు మీరు వినలేదా అని చెప్పి టిరియన్ అంటుంది. డెనేరెస్ తన ఆర్మీ మొత్తం అందరూ ఇక్కడికి వచ్చారని చెప్పి వాళ్ళకి చెప్తుంది. వీళ్ళందరూ ఐరన్ థ్రోన్ రూమ్ లోకి వెళ్తున్నప్పుడే సరిగ్గా ఇక్కడికి డెనేరెస్ తన ఆర్మీతోని ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ రూమ్ పైన ఉన్న సీలింగ్ మీద డ్రోగోన్ ల్యాండ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో అంతా తన పైనుంచి చూస్తూ ఉంటుంది. డెనేరెస్ రావడాన్ని టిరియన్ లానిస్టర్ అసలు నమ్మలేకపోతాడు. తను చూస్తున్నప్పుడు ఏదో గోస్ట్ని చూస్తున్నట్టుగా టిరియన్కి అనిపిస్తుంది. డెనేరెస్తో పాటు కినవారా అండ్ మొకోరో కూడా వస్తాడు. మొకోరో ఎప్పుడైతే ఆ రూమ్లోకి వస్తాడో వెంటనే అతను ఆర్య వైపు చూసి ఇప్పుడు మన అందరం కలిసి ఒక పెద్ద శక్తిని ఎదిరించబోతున్నాం అని చెప్పి ఆర్యతో అంటాడు. తనే గ్రేట్ అదర్ అని వాళ్ళకి చెప్తాడు. వాళ్ళకి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. నా చేతులతో నేనే ఆ నైట్ కింగ్ ని చంపాను, వాళ్ళ ఆర్మీ అంతా ధ్వంసమైంది, ఇంకా మీరు దేని గురించి మాట్లాడుతున్నారని మొకోరోతో అంటుంది. అప్పుడు మొకోరో ఆ రూమ్ లో ఉన్న అందరి ఫేసెస్ వైపు చూసి ఇలా అంటాడు, నైట్ కింగ్ గ్రేట్ అదర్ చేతిలోని కేవలం ఒక పాము మాత్రమే, తను ఎలా ఆడిస్తే అలానే ఆడతాడు, జస్ట్ లైక్ మనం లార్డ్ ఆఫ్ లైట్ కింద ఎలా పనిచేస్తామో అలానే అని చెప్తాడు. అసలు నీకు నీ బ్రదర్ నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడో నీకు తెలుసా అని ఆర్యని రిటర్న్ క్వశ్చన్ చేస్తాడు. ఆర్య ఇదంతా తనకెలా తెలుసు అని చెప్పి షాక్ అవుతుంది. ఇవన్నీ నేను లార్డ్ ఆఫ్ లైట్ చూపించిన మంటలోనే చూశాను అండ్ దాటితో పాటు జరిగే విధ్వంసాన్ని కూడా చూశాను అని చెప్తాడు. అండ్ తర్వాత డెనేరెస్ వైపు చూపిస్తూ ఈ చీకట్లో నుంచి బయటికి తీసుకొచ్చేది ఖచ్చితంగా తనే అని చెప్పి అందుకే తను మళ్ళీ తిరిగి బతికించాడని చెప్పి మొకోరో అంటాడు. సరిగ్గా అప్పుడే ఆర్య కింగ్స్ ల్యాండింగ్ నన్ను ధ్వంసం చేసినప్పుడు ఎంతో మంది చనిపోయారు, అవన్నీ నా కల్లారా నేనే చూశాను, డెనేరెస్ వెస్టోస్కి వచ్చిన తర్వాత మంచి కన్నా చెడే ఎక్కువ చేసిందని మొకోరోతో అంటుంది. సరిగ్గా అప్పుడే దూరంగా ఆర్య రైట్ అని చెప్పి ఒక వాయిస్ వినిపిస్తుంది. అదే హాలండ్ రీడ్ది. అప్పుడు హాలండ్ రీడ్ వచ్చి మొకోరో చెప్పిన మాటల కంటే కొంచెం రియలిస్టిక్ గా మాట్లాడతాడు. ఇక్కడికి కొద్ది దూరంలోని ఐల్ ఆఫ్ ఫేసెస్ అని ఒక ఐలాండ్ ఉంది, అక్కడే గ్రేట్ అదర్ ఉంటారు అండ్ ఇప్పుడు కూడా బ్రాన్ అక్కడే ఉండుంటాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు మనం నివసిస్తున్న వెస్టోస్ ల్యాండ్ అంతా వాళ్ళది, మళ్ళీ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకే కావాలి, వాళ్ళకి కావాలంటే మనం ఎవరు బతికుండకూడదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. ఇప్పుడు సరిగ్గా గ్రేట్ అదర్ బ్రాన్ మైండ్ లోకి వెళ్ళారు. సో దాని ద్వారానే బ్రాన్ యూజ్ చేసుకొని మనందరినీ చంపాలనుకుంటున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. అప్పుడు టిరియన్ లానిస్టర్ వచ్చి నిజమా అని అడుగుతాడు. సో అప్పటి నుంచి వీళ్ళందరూ కలిసి బ్రాన్ క్యారెక్టర్ని డీకోడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకప్పుడు వింటర్ఫెల్లో ఉన్నప్పుడు బ్రాన్ ఒక మాట అంటాడు, మీరు క్వింగ్ అవ్వాలంటే నాకు ఎలాంటి పదవుల మీద ఆశ లేదు అని చెప్తాడు. తర్వాత టిరియన్ లానిస్టర్ అందరి ముందు బ్రాన్ని కింగ్ చేసిన తర్వాత బ్రాన్ ఇంకొక మాట అంటాడు. Why do you think I came all this way? I'm sorry I wasn't there when you needed me. You were exactly where you were supposed to be. సో బ్రాన్కి ముందే తెలుసు ఖచ్చితంగా వీళ్ళు నైట్ కింగ్ ఆర్మీని ఓడిస్తారని చెప్పి. సో అప్పటి నుంచే బ్యాకప్ ప్లాన్ స్టార్ట్ అయింది. అప్పుడే బ్రాన్ మైండ్లోకి గ్రేట్ అదర్ ఎంటర్ అయ్యి మెల్లమెల్లగా వీళ్ళందరినీ ఎలా అంతం చేయాలో అప్పటి నుంచే ఆలోచించడం మొదలు పెడతాడు. నైట్ కింగ్తో యుద్ధం అయిపోయిన తర్వాత మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ స్ప్లిట్ అయిపోతాయి. ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పి బ్రాన్కి ముందే తెలుసు, అందుకే తను సైలెంట్గా ఉంటాడు. డెనేరెస్ని జాన్ స్నో ద్వారా చంపించేస్తాడు. సో డెనేరెస్ క్యారెక్టర్ అండ్ తనతో వచ్చిన డ్రాగన్ ఈ రెండు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి అండ్ తనతో వచ్చిన ఆర్మీ కూడా వేరే చోటుకి వెళ్ళిపోతుంది. ఇలా జరిగినందుకు జాన్ స్నోని వాల్ అవతలకి పంపించేస్తారు. ఆర్యా స్టార్క్ నైట్ కింగ్ ని చంపిన వారియర్ అయినా సరే తను కూడా వెస్ట్రోస్ ని వదిలి వెళ్ళిపోతుంది. మెయిన్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అన్ని బయటికి పంపించేస్తారు. కానీ ఆర్య మీద ఒక కన్నేసి ఉంచుతాడు. తను బతికుండడం ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి ఆర్యాని చంపడానికి ట్రై చేస్తాడు. బట్ అది వర్కౌట్ అవ్వదు. అలానే జాన్ స్నో కూడా ఇక్కడికి తిరిగి వస్తాడని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అయితేనేం అన్ని క్యారెక్టర్స్ మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్కి వచ్చాయి. సరిగ్గా అప్పుడే జాన్ స్నో డెనేరెస్ వైపు చూస్తాడు. డెనేరెస్ కూడా జాన్ స్నో వైపు చూస్తుంది. మెల్లగా ఇప్పటివరకు ఏం జరిగిందో అంతా రీకాల్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆలోచించవలసింది గ్రేట్ అదర్ని ఎలా డిఫీట్ చేయాలి అని. అప్పుడు డెనేరెస్ ముందుకొచ్చి హాలండ్ రీడ్ని అడుగుతుంది మనం వాటిని ఎలా ఎదిరించగలము అని చెప్పి. అప్పుడు హాలండ్ రీడ్ డెనేరెస్ వైపు చూసి ఎలా అయితే మీరు కింగ్స్ ల్యాండింగ్ని నాశనం చేశారో ఇప్పుడు మనం ఆ ఐలాండ్ని ధ్వంసం చేయాలి అని చెప్తాడు. దానికి మీ డ్రాగన్ పనికొస్తుంది అని అంటాడు. తర్వాత మనకి ఐల్ ఆఫ్ ఫేసెస్ ఐలాండ్ని చూపిస్తారు. ఇక్కడ వేర్వుడ్ ట్రీస్ అన్నీ చాలా భయంకరంగా కనిపిస్తాయి. చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ డ్రాగన్ గ్లాసెస్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు అండ్ వీళ్ళ మధ్యలో నుంచి చాలా ఐస్ గ్లో అవుతూ ఉంటాయి.
వాళ్ళే వైట్ వాకర్స్. వీళ్ళు మనకి ముందు కనిపించిన వైట్ వాకర్స్ కంటే చాలా విచిత్రంగా, చాలా భయంకరంగా ఉంటారు. వీళ్ళ ఆర్మీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా సరే ఆ ప్రదేశం మొత్తం చాలా భయంకరంగా కనిపిస్తుంది. తర్వాత మనకి కొన్ని వేర్వుడ్ ట్రీస్ ఉన్న గ్రూప్ ని చూపిస్తారు. ఆ మధ్యలోని ఒక పెద్ద వేర్వుడ్ ట్రీ ఉంటుంది. దాని మధ్యలోని ఒక పెద్ద నోరు ఉంటుంది. స్లోగా ఆ నోట్లో ఏముందో చూపిస్తారు. లోపలికి వెళ్ళి చూస్తే బ్రాన్ ఉంటాడు. తన చుట్టూరు వేళ్ళన్నీ అల్లుకుపోయి ఉంటాయి. తన కళ్ళు వైట్ కలర్లోని వెలిగిపోతూ ఉంటాయి. చుట్టూ రేవన్స్ ఉంటాయి. తను చూడ్డానికి ఎలా ఉంటాడంటే సరిగ్గా ఇక్కడికి రావడానికే పుట్టినట్టుగా అనిపిస్తాడు. ఇదే తన హోమ్ అన్నట్టుగా కనిపిస్తాడు. ఆ వేరులో నుంచి ఆ ప్రదేశాన్ని మొత్తం కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చూడ్డానికి కేవ్ లోని ఫస్ట్ టైం బ్రాన్ 3-eyed రేవన్ ఎలా ఉన్నాడో సేమ్ అలానే ఉంటాడు. అన్ని ఆర్మీస్ కలిసి కింగ్స్ రోడ్ మీదుగా ఐల్ ఆఫ్ ఫేసెస్కి బయలుదేరుతాయి. ఇక్కడ చాలా ఆర్మీస్ ఉంటాయి. ఫస్ట్ ఏమో స్టార్క్స్ ఆర్మీని జాన్ స్నో అండ్ థోర్మెట్ జాయిన్స్పోర్న్ ముందుకు నడిపిస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల బెరాథియన్ ఆర్మీ ఉంటుంది. వీళ్ళతో పాటు గెండ్రీ, ఆర్య ఉంటారు. వీళ్ళ తర్వాత అన్సాలిడ్ ఆర్మీని ఆబ్వియస్గా గ్రేవం ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అండ్ వీళ్ళ వెనకాల కినవారుతో వచ్చిన స్లేవ్ సోల్జర్స్ ఆర్మీ ఉంటుంది. పైన డ్రోగోని రైడ్ చేస్తూ డెనేరస్ వస్తూ ఉంటుంది. ఈ ఆర్మీస్లోని జాన్ స్నో అండ్ హాలండ్ రీడ్ వెళ్తున్నప్పుడు హాలండ్ రీడ్ వెనకాల ఏదో పట్టుకుని ఉంటాడు. అది తను వాల్ అవతల నుంచి మోసుకొని వస్తున్నాడు. అదేంటని చెప్పి జాన్ స్నో హాలండ్ రీడ్ని అడుగుతాడు. ఇది ఎంతకాలం నీకోసమే తెస్తున్నాను, ఖచ్చితంగా ఇది నీకు నచ్చుతుందని జాన్ స్నోతో అంటాడు. తర్వాత మనం వాళ్ళతో ఫైట్ చేసి బ్రాన్ని ఎలా తీసుకొస్తామని చెప్పి హాలండ్ రీడ్ని అడుగుతాడు. హాలండ్ రీడ్ అది పాసిబుల్ కాదు అని అంటాడు. మనందరం సాక్రిఫైస్ చేయాలి, కానీ బ్రాన్ మాత్రం అక్కడి నుంచి ప్రాణాలతో బయటికి తీసుకురావడం కష్టం అని చెప్తాడు. దాదాపుగా ఇంపాసిబుల్ అనే చెప్తాడు. బ్రాన్ని కాపాడలేకపోయినా సరే మనం మిగతా వాళ్ళని కాపాడొచ్చు అని చెప్పి జాన్ స్నోతో అంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే డెనేరస్ డ్రాగన్ పైనుంచి వెళ్తుంది. సరిగ్గా అప్పుడు వీళ్ళకి దూరంగా హ్యారెన్హోల్ కాసులు కనిపిస్తుంది. హాలండ్ రీడ్ అండ్ జాన్ స్నో ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళ దగ్గరికి శామ్వెల్ టార్లీ వస్తాడు. వచ్చిన తర్వాత నాకు సిటడెల్ నుంచి ఒక లెటర్ వచ్చింది, అది నీకు ఖచ్చితంగా చూపించాలని చెప్పి వచ్చానని జాన్ స్నోతో అంటాడు. జాన్ స్నోకి ఆ లెటర్ ఇస్తాడు. జాన్ స్నో ఆ లెటర్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం షాక్ అవుతాడు. ఆ లెటర్ మీద ఒక డ్రాయింగ్ ఉంటుంది. జాన్ స్నో ఫోకస్ చేసేది కూడా దాన్నే. ఆ డ్రాయింగ్లోని ఒక పెద్ద వేర్వుడ్ ట్రీ ఉంటుంది. దానికి ఒక పెద్ద నోరు ఉంటుంది. సరిగ్గా జాన్ స్నో ఆ లెటర్ చదువుతున్నప్పుడే హాలండ్ రీడ్ మనం వచ్చేసామని అంటాడు. అందరి హార్సెస్లో ఆగి కిందకి దిగుతారు. జాన్ స్నో, హాలండ్ రీడ్, శామ్వెల్ టార్లీ, థార్మడ్, దావోస్, టిరియన్ లానిస్టర్, గెండ్రీ, ఆర్య వీళ్ళందరూ దిగి ఐల్ ఆఫ్ ఫేసెస్ ఐలాండ్ ని చూస్తూ ఉంటారు. చుట్టూరు బ్లూ కలర్ లోనే వాటర్ ఉంటే మధ్యలోనే ఐలాండ్ ఉంటుంది. పైన డెనేరస్ డ్రోగన్తోనే ఐలాండ్ ని చూస్తుంది. బట్ డెనేరస్ కి మాత్రం ఏమీ కనిపించదు. ఐలాండ్ చుట్టూ అన్ని చెట్లు ఉంటాయి. వాటి కింద ఏముందో పైనుంచి చూసే డెనేరస్ కి ఏమీ కనబడనివ్వదు. తర్వాత టిరియన్ లానిస్టర్ పాడ్రిక్ దగ్గరికి వెళ్ళి పాడ్రిక్తోనే మాట్లాడతాడు. టిరియన్ లానిస్టర్ తన చేతిలో ఉన్న ఒక సోర్డ్ని పాడ్రిక్ ఇస్తాడు. పాడ్రిక్ ఆశ్చర్యంగా టిరియన్ వైపు చూస్తూ ఉంటాడు. పాడ్రిక్ ఆ సోర్డ్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తే అదొక వెలీరియన్ స్టీల్ సోర్డ్. పాడ్రిక్ షాక్ అవుతాడు. ఇది నాకెందుకు ఇస్తున్నారని చెప్పి టిరియన్ అడుగుతాడు. టిరియన్ లానిస్టర్ ఆ సోర్డ్ నేమ్ విడోస్వేల్. ఒకప్పుడు దీన్ని జాఫ్రీ వాడాడు. నా దగ్గర ఉన్నా సరే ఇది వేస్ట్ అయిపోతుంది, నాకు తెలిసి ఇది నీ దగ్గర ఉంటేనే బెటర్ అని చెప్పి పాడ్రిక్ ఇస్తాడు. పాడ్రిక్ అది తీసుకున్న తర్వాత టిరియన్ లానిస్టర్ కాస్త చూసి నవ్వుతాడు. కానీ కంట్లో మాత్రం ఇద్దరికి నీళ్లు తిరుగుతూ ఉంటాయి. తర్వాత జాన్ స్నో టిరియన్ లానిస్టర్ దగ్గరకు వచ్చి శామ్వెల్, దావోస్ అండ్ టిరియన్ లానిస్టర్ మీరు ముగ్గురు ఐలాండ్ లోకి రావద్దు, ఇక్కడే ఉండాలని చెప్పి జాన్ స్నో అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఏదన్నా అవ్వచ్చు, కానీ మీరు మాత్రం బతికే ఉండాలి అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. తర్వాత కినవారా జాన్ స్నో దగ్గరికి వచ్చి నీ బ్రదర్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు, మనం త్వరగా వెళ్ళాలని చెప్పి జాన్ స్నోతో అంటుంది. అయినా ఇప్పుడు అక్కడ ఉన్నది నీకు తెలిసిన మీ బ్రదర్ ఏం కాదు, ఇప్పుడు మనం తను కాపాడడానికి కాదు తను చంపడానికి వెళ్తున్నామని చెప్పి జాన్ స్నోతో అంటుంది. జాన్ స్నో ఆ మాట వినగానే కినవారా గొంతు పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ తన మెడలో ఉన్న రెడ్ రూబీ ఉన్న నెక్లెస్ వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకు అలా అన్నారని చెప్పి కినవారాని అడుగుతాడు. కినవారా ఇప్పుడు తన మైండ్ అంతా గ్రేట్ అదర్ నిండిపోయి ఉన్నాడు, ఓన్లీ ఫైర్ మాత్రమే దాన్ని అంతం చేయగలదని చెప్పి కినవారా జాన్ స్నోతో అంటుంది. తర్వాత వీళ్ళందరూ బోట్స్ వేసుకొని ఐలాండ్ లోకి వెళ్ళడం మొదలు పెడతారు. జాన్ స్నో మిగిలిన వాళ్ళందరూ బోట్స్ వేసుకొని వెళ్తారు. డెనేరస్ డ్రాగన్ మీద అన్సాలిడ్ ఆర్మీని ఐలాండ్ లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అందరూ ఐలాండ్ లోకి వెళ్ళిపోతారు, కానీ ఎవరి ఫేస్ లోని స్మైల్ ఉండదు. అందరూ భయపడుతూ చూస్తూ ఉంటారు. మెల్లగా సూర్యుడు కిందకెళ్ళి రాత్రి అవుతున్నట్టుగా ఉంటుంది. చూడ్డానికి ఐలాండ్ చాలా అందంగా కనిపిస్తున్నా సరే
అందరికీ దాన్ని చూస్తున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది. డెనేరెస్ తన డ్రాగన్ మీద ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుంది. గెన్రీ అక్కడ నిల్చొని ఆర్యతోని నువ్వు అది ఫీల్ అవుతున్నావా అని చెప్పి ఆర్యని అడుగుతాడు. ఆర్య ఏంటి అని అడుగుతుంది. చుట్టూ ఉన్న వేర్వుడ్ ట్రీస్ నన్ను చూస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నానని చెప్పి ఆర్యతో అంటాడు. ఆర్య చుట్టూ తిరిగి ఆ వేర్వుడ్ ఫేసెస్ కాసి చూస్తుంది. ఆర్య ఆ ఫేసెస్ వైపు చూసినప్పుడు తనకు కూడా సేమ్ గెన్రీ చెప్పినట్టే అనిపిస్తుంది. ఇంటర్ఫెల్ లో కూడా ఒక వేర్వుడ్ ట్రీ ఉంది, దానికి కూడా ఒక ఫేస్ ఉంటుంది. బట్ ఆ ఫేస్ కి ఇక్కడున్న ఫేస్ కి చాలా డిఫరెన్స్ ఆర్య గమనిస్తుంది. ఆ ఫీలింగే వాళ్ళకి చాలా భయంకరంగా ఉంటుంది. సరిగ్గా ఆర్మీ అంతా ఐల్ ఆఫ్ ఫేసెస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనిది ఒకటి జరుగుతుంది. ఎప్పుడైతే కినవారా తన బోట్ నుంచి ఐలాండ్లోకి అడుగు పెడుతుందో అప్పుడు సరిగ్గా ఆకాశంలో నుంచి ఒక బ్లూ ఫ్లేమ్స్ వస్తాయి. ఐలాండ్ చుట్టూరు అవి మండిపోతూ ఉంటాయి. చుట్టూరు వాళ్ళకి ఎంత దూరం అయితే వాటర్ కనిపిస్తుందో ఆ వాటర్ అంతా బ్లూ ఫ్లేమ్స్ తోని వెలిగిపోతూ ఉంటుంది. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాదు. జాన్ స్నో కినవారా వైపు చూస్తూ తనే ఏదో చేసిందని చెప్పి కోపంగా చూస్తాడు. అప్పుడు మొకారో వచ్చి ఇది మొదలైంది, ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వదలరు అని చెప్పి జాన్ స్నోతో అంటాడు. డెనేరెస్ పైనుంచి కింద ఏం జరుగుతుందో చూడడానికి ట్రై చేస్తుంది. ఆ ఐలాండ్ చుట్టూరు బ్లూ ఫ్లేమ్స్ వెలిగిపోతూ ఉంటాయి, కానీ మధ్యలో మాత్రం రెడ్ కలర్ ఫ్లేమ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఆర్మీ చుట్టూరు వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. చీకట్లో ఉన్నా సరే కొన్ని గ్రీన్ కలర్ ఐస్ అండ్ బ్లూ కలర్ ఐస్ వెలుగుతూ కనిపిస్తాయి. మెల్లమెల్లగా వాళ్ళతో వచ్చిన ఆర్మీ అంతా పడిపోతూ ఉంటారు. థార్మెడ్ అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అరుస్తాడు. దానికి బ్రియాన్ ఆఫ్టర్ వాళ్ళు మనల్ని చుట్టుముట్టారు అని చెప్పి అరుస్తుంది. జాన్ స్నో ఇంత జరుగుతున్నా సరే తన బ్రాన్ ఎక్కడున్నాడో వెతకాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. మెల్లగా వీళ్ళకి గ్రీన్ మ్యాన్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. మెల్లమెల్లగా వీళ్ళకి కూడా వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళ ఐస్ మాత్రం గ్రీన్ కలర్లోనే వెలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు చనిపోతారో అవి గ్లో అవడం ఆగిపోతాయి. ఇలా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుకుంటూ వెళ్తారు. జాన్ స్నో దగ్గర ఉన్న గోస్ట్, ఆర్య, గెన్రీ, బ్రియాన్ ఆఫ్టర్, థార్మెడ్, జెయిన్స్ బోన్ వీళ్ళందరూ వీటిని చంపుకుంటూ వెళ్తారు. ఐలాండ్ బయట ఉన్న టిరియన్ లానిస్టర్ కి, శామ్వెల్ అండ్ దావోస్ కి కేవలం ఫైట్ చేస్తున్న సోర్డ్స్ సౌండ్స్ మాత్రమే వినిపిస్తాయి. కిందన్న ఐలాండ్లో ఉన్న గ్రీన్ మ్యాన్ వీళ్ళకి అసలు సరిపోరు. మెల్లమెల్లగా వాళ్ళ నెంబర్స్ తగ్గిపోతూ ఉంటాయి. కానీ అప్పుడే సరిగ్గా బ్లూ కలర్ ఐస్ గ్లో అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ వీటితో పాటు పైన ఒక పెద్ద డ్రాగన్ స్క్రీమ్ వాళ్ళకి వినిపిస్తుంది. అది డెనేరెస్ కాదు, చిల్లన్ ఆఫ్ ఫారెస్ట్ ఆల్రెడీ బతికించిన రేగోల్ది. దానికి బ్లూ కలర్ ఫ్లేమ్స్ ఉంటే డెనేరెస్ దాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఆల్మోస్ట్ తన డ్రాగన్ నుంచి కింద పడిపోయే స్టేజ్ లో ఉంటుంది. ఎప్పుడైతే రేగోల్ ని వాళ్ళు ఎగరడం చూస్తారో బయట ఉన్న టిరియన్ లానిస్టర్, శామ్వెల్, దావోస్ వీళ్ళ ముగ్గురు హ్యారెన్ హోల్ కాసిల్లోకి వెళ్తారు. డెనేరెస్ రేగల్ తో ఫైట్ చేస్తుంది. కిందున్న వాళ్ళు ఆకాశంలోకి చూస్తే ఓన్లీ రెడ్ అండ్ బ్లూ కలర్ ఫ్లేమ్స్ మాత్రమే కనిపిస్తాయి. డెనేరెస్ రేగోల్ తో ఫైట్ చేస్తున్నప్పుడే కింద మొత్తం చీకటిగా ఉంటుంది. కానీ రెండు డ్రాగన్స్ ఫైర్ లో నుంచి వాళ్ళకి కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంటుంది. జాన్ స్నో అప్పుడే గమనిస్తాడు వాళ్ళ చుట్టూరు ఉన్నది వైట్ వాకర్స్ అని చెప్పి. వీళ్ళు ముందు చూసిన వైట్ వాకర్స్ కంటే డిఫరెంట్ గా ఉండడాన్ని జాన్ స్నో గమనిస్తాడు. మెల్లగా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతోని ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందరూ వైట్ వాకర్స్ మిగిలిన ఆర్మీతో ఫైట్ చేస్తుంటే కొన్ని మాత్రం జాన్ స్నో దగ్గరికి వెళ్తాయి. ఖచ్చితంగా ఇతన్ని మనం చంపాలి అన్నట్టుగా అవి జాన్ స్నోతో ఫైట్ చేస్తాయి. జాన్ స్నో దగ్గర లాంగ్ లైన్ వెలీరియన్ స్టీల్ సోర్డ్ ఉంటుంది కాబట్టి వాటిని ఎదిరిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ దగ్గర ఐస్ తో చేసిన చాలా స్ట్రాంగ్ మెటల్స్ ఉంటాయి. ఆ మెటల్ తోని ఇప్పుడు వైట్ వాకర్స్ జాన్స్ తోని ఒకేసారి ఫైట్ చేస్తూ ఉంటాయి. జాన్ స్నో దగ్గర ఉన్న వెలీరియన్ స్టీల్ సోర్డ్ సరిపోదు. కొద్దిసేపు వాటితో ఫైట్ చేసిన తర్వాత జాన్ స్నో చేతిలో ఉన్న వెలీరియన్ స్టీల్ సోర్డ్ విరిగిపోతుంది. చేతిలో తన హ్యాండిల్ మాత్రమే ఉంటుంది. అప్పుడు పాడ్రిక్ వచ్చి ఒక వైట్ వాకర్ ని చంపుతాడు. జాన్ స్నోని కాపాడతాడు. జాన్ స్నో ఈ గ్యాప్ లోనే పక్కన ఉన్న ఒక డ్రాగన్ గ్లాస్ ని తీసుకుంటాడు. ఐల్ ఆఫ్ ఫేసెస్ లో ఉన్న ప్రతి చెట్టు కూడా ఫైర్ తో నిండిపోయి ఉంటుంది. అప్పుడు జాన్ స్నో దగ్గరికి హాలండ్ రీడ్ వచ్చి ఇప్పుడు వరకు తన వెనకాల మోస్తూ వచ్చిన దాన్ని జాన్ స్నోకి ఇస్తాడు. జాన్ స్నోకి అది ఒక సోడ్ అని చెప్పి ముందే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎంతసేపు దాస్తున్నాడంటే అదొక వెలీరియన్ స్టీల్ సోడ్ అని చెప్పి జాన్ స్నో అనుకుంటాడు. అప్పటికే హాలండ్ రీడ్ వెనకాల 2 ఆరోస్ దిగుంటాయి. తను ఇంజూర్ అయి ఉంటాడు. జాన్ స్నో వైపు చూస్తూ ఇది వెలీరియన్ స్టీల్ సోడ్ కాదు అని అంటాడు. జాన్ స్నో ఓపెన్ చేసి చూస్తే దాని హ్యాండిల్ మీద సూర్యుడు గుర్తుంటుంది. జాన్ స్నో ఎవరిది అని అడుగుతాడు. అదొకప్పుడు వెస్టర్స్ లోనే గ్రేటెస్ట్ సోర్డ్స్ మెన్ యూజ్ చేసిన సోడ్ అని అంటాడు. అతన్ని అందరూ స్వోర్డ్ ఆఫ్ ది మార్నింగ్ అని పిలిచేవారు అని చెప్పి జాన్ స్నో తను అంటాడు. Better than my father. ఈ సోడ్ గాని అతని చేతిలో ఉంటే అసలు ఎవ్వరు తను చంపలేరు అని చెప్పి జాన్ స్నోకి చెప్తాడు. అదృష్టం బాగుండి ఇతని చేతిలోని నెడ్ స్టార్క్ తప్పించుకున్నాడు అని అంటాడు. జాన్ స్నో అప్పుడు అతని పేరేంటి అని అడుగుతాడు. హాలండ్ రీడ్ ఆర్థర్ డేన్ అని చెప్తాడు.
Sir Arthur Dane. The sword of the morning. Father said he was the best swordsman he ever saw. మీ నాన్నకిచ్చిన మాట కోసం నిన్ను కాపాడడం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదు అని చెప్తాడు. అతను చనిపోయిన తర్వాత అతను తోడు జాగ్రత్తగా నా దగ్గరే ఉంచాను, ఏదో ఒక రోజు ఇది నీకు ఉపయోగపడుతుందని అనుకున్నానని చెప్పి జాన్ స్నోకి చెప్తాడు. జాన్ స్నో ఆర్థర్ డేన్ గురించి విన్న తర్వాత మరి ఇంత వీరుడు ఎలా చనిపోయాడు అని చెప్పి హాలండ్ రీడ్ని అడుగుతాడు. హాలండ్ రీడ్ జాన్ స్నో వైపు చూసి ఒక స్మైల్ ఇస్తాడు. శత్రువు దగ్గర రాలేడన్నావు, ఆయుధం తను ముట్టుకోవడానికే భయపడుతుందన్నావు. అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపోయాడు తాత? కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుడు బయటది వెన్నుపోటు మహేంద్ర. ఎవరు తాత? ఎవరు? అన్ని చూడ్ని నేనే. He stabbed him in the back. జాన్ స్నో ఆ స్వోర్డ్ని పట్టుకోగానే కొంచెం హెవీగా ఫీల్ అవుతాడు. తను ఇప్పటిదాకా యూజ్ చేసిన లాంగ్ క్లా స్వోర్డ్ కంటే కూడా ఇది చాలా బరువుగా పెద్దదిగా ఉంటుంది. జాన్ స్నో ఆ స్వోర్డ్ తోని వైట్ వాకర్స్ తోని ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. హాలండ్ రీడ్ అలానే తను చూస్తూ ఉండిపోతాడు. ఇప్పటి వరకు తను బతికుండి తన బాధ్యతని కంప్లీట్ గా పూర్తి చేశాను అని చెప్పి ఫీల్ అవుతాడు. జాన్ స్నో అలా ముందుకు వెళ్తే ఒక పెద్ద వేర్వుడ్ ట్రీ కనిపిస్తుంది. జాన్ స్నో అది చూసిన తర్వాత లోపల ఉన్న బ్రాన్ కనిపిస్తాడు. బ్రాన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా బ్రాన్ అని అరుస్తాడు. జాన్ స్నో అలా అరవడాన్ని చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తారు. సరిగ్గా అప్పుడే మొకరు తన చేతిలో ఉన్న స్టిక్ లో నుంచి ఒక డ్రాగన్ హెడ్ ఉంటుంది. ఆ హెడ్ లో నుంచి తన మ్యాజిక్ ద్వారా ఫైర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫైర్ తోని మొత్తం ఐల్ ఆఫ్ ఫేసెస్ లో ఉన్న ట్రీస్ అన్నిటిని కాల్ చేస్తూ ఉంటారు. చుట్టూ ఉన్న వైట్ వాకర్స్ కూడా ఆ ఫైర్ కి భయపడుతూ ఉంటారు. ఆర్యా అండ్ జాన్ స్నో బ్రాన్ అక్కడి నుంచి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ బ్రాన్ అక్కడి నుంచి రాడు. ఆ చెట్టుకున్న వేర్లన్నీ బ్రాన్ ని చాలా గట్టిగా పట్టేసుకుని ఉంటాయి. జాన్ స్నో మనం ఎలాగన్నా బయటికి తీసుకెళ్లాలి అంటారు. కానీ అక్కడున్న వాళ్ళు వెంటనే మనం ఈ ఐలాండ్ వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటారు. ఎందుకంటే ఐలాండ్ మొత్తం ఫైర్ తో నిండిపోయి ఉంటుంది. జాన్ స్నో బ్రాన్ లేకుండా నేను రాను అని చెప్తాడు. అప్పుడు హాలండ్ రీడ్ వచ్చి నిజానికి బ్రాన్ అక్కడ లేడు, పైన డెనేరస్ తోని ఫైట్ చేస్తున్నాడు అని చెప్తాడు. ఆ డ్రాగన్ లోనే బ్రాన్ ఉన్నాడు అని చెప్పి జాన్ స్నోతో అంటాడు. జాన్ స్నోతో ఇలా మాట్లాడుతున్నప్పుడే ఒక వైట్ వాకర్ వచ్చి హాలండ్ రీడ్ వెనకాల నుంచి పొడి చేస్తారు. అక్కడే కుప్ప కూలిపోతాడు. జాన్ స్నో అది చూసి ఏడుస్తూ ఉంటాడు. వెంటనే ఆర్య జాన్ స్నోని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళు ఐలాండ్ ఒడ్డుకు వచ్చేస్తారు. కిందకు వచ్చిన తర్వాత డెనేరస్ తన డ్రోగోన్తో అప్పుడే ల్యాండ్ అవుతుంది. జాన్ స్నో తన దగ్గరికి వెళ్ళి నీ డ్రాగన్ ఎగరగలదా అని చెప్పి డెనేరస్ని అడుగుతాడు. డ్రోగోన్ చుట్టూరు కొన్ని ఇంజరీస్ ఉంటాయి, బట్ తన వింగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది ఎగురుతుంది కానీ ఎంతసేపు ఎగురుతుందో తెలియదని జాన్ స్నోతో అంటుంది. జాన్ స్నో అప్పుడు వెంటనే డ్రోగోన్ మీదకి ఎక్కుతాడు. డెనేరస్ని కూడా రమ్మంటాడు. నువ్వేం చేయబోతున్నావని డెనేరస్ అంటుంది. జాన్ స్నో నాకు తెలియదు అంటాడు. కొద్దిసేపటికి కొంతమంది వైట్ వాకర్స్ ఐస్తో చేసిన స్పియర్స్ని వాళ్ళ మీద షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వెంటనే వాళ్ళు డ్రోగోన్తోనే ఆకాశంలోకి ఎగురుతారు. ఆకాశంలో ఉన్న మబ్బుల పైన వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి రేగోల కోసం వెతుకుతూ ఉంటారు. సడన్గా వాళ్ళ మీద రేగోల్ అటాక్ చేస్తుంది. ఈ రెండు డ్రాగన్స్ ఆకాశంలోని ఒకదానితో ఒకటి ఫైట్ చేస్తూ ఉంటాయి. కానీ డ్రోగోన్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి తన రెండు కాళ్ళతోని రేగోల్ని పట్టుకుంటుంది. సరిగ్గా రెండు డ్రాగన్స్ ఒకేసారి కింద పడిపోతూ ఉంటాయి. సరిగ్గా అప్పుడే జాన్ స్నో తన చేతిలో ఉన్న సోడ్ని తీసి గట్టిగా పైకి లేపి రేగోల్ కంటిలోని దింపుతాడు. డెనేరస్ అది చూస్తున్నప్పుడు చాలా భయం వేస్తుంది. రేగోల్ దానితోని గట్టిగా అరుస్తుంది. డెనేరస్ తన అరుపుని చూసి తట్టుకోలేకపోతుంది. ఆ డ్రాగన్ తోని జాన్ స్నో వాటర్ లోని పడిపోతాడు. డెనేరస్ డ్రోగన్ మళ్ళీ గాలిలోకి లెగిస్తాయి. పక్కనే ఉన్న ఒడ్డు మీద వాళ్ళిద్దరూ ల్యాండ్ అవుతారు. జాన్ స్నో ఆ డ్రాగన్ తోని వాటర్ లోకి పడిపోయినప్పుడు ఆ వాటర్ నిండా డ్రాగన్ బ్లడ్ ఉంటుంది. చాలా పెద్ద మొత్తంలోని వాటర్ పైకి లేసి ఆ ఐలాండ్ మీద పడుతుంది. ఆర్య డెనేరస్ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. జాన్ స్నో ఆ డ్రాగన్ తోని వాటర్ లో పడిపోయాడని చెప్పి ఆర్యతో అంటుంది. డ్రాగన్ చనిపోతుంది. ఐలాండ్ మొత్తం కాలిపోతూ ఉంటుంది.
అందరూ సైలెంట్గా ఆ లేక్ వైపే చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి ఆ లేక్లో నుంచి ఒక చేయి బయటకు వస్తుంది. ఆ చేతికి ఒక సోడ్ పట్టుకొని ఉంటాడు. అది జాన్ స్నో హ్యాండ్. కానీ తన చేతిలో ఉన్నది ఇప్పటి వరకు తను వాడిన సోడ్ ఆఫ్ ది మార్నింగ్ కాదు. దాని హ్యాండిల్కి ఒక డ్రాగన్ ఎగ్ ఉంటుంది. జాన్ స్నో దానితో పాటు తన చేతిలోని ఇంకొక సోడ్ను కూడా పట్టుకొని బయటకు వస్తాడు. ఒక చేతిలోని హాలండ్ రీడ్ ఇచ్చిన సోడ్ ఉంటే ఇంకొక చేతిలోని అది ఏం సోడో జాన్ స్నోకి తెలియదు. తను వాటర్లో పడినప్పుడు ఆ సోడ్ తనకి ఆ లేక్లో దొరుకుతుంది. కినవారా జాన్ స్నో దగ్గరికి వచ్చి ఆ సోడ్ని చూస్తుంది. దాన్ని జాన్ స్నో చేతిలోంచి తీసుకొని దాన్ని పట్టుకుంటుంది. అప్పుడు కినవారాకి కొన్ని విజన్స్ కనిపిస్తాయి. ఈ సోడ్ మీ టార్గేరియన్ డైనస్టీలోనే చాలా ఇంపార్టెంట్ సోడ్. మీ టార్గేరియన్స్ ఎరా స్టార్ట్ అయిందే ఈ సోడ్ దగ్గర అని చెప్తుంది. ఫస్ట్ దీన్ని వాడింది ఏగోన్ వైఫ్ అయిన విసెనియా అండ్ చివరిగా దీన్ని యూజ్ చేసింది డేమన్ టార్గేరియన్ అని చెప్తుంది. జాన్ స్నో బయటకు వచ్చి చూస్తే ఆ వేర్వుడ్ ట్రీస్ అన్ని కాలిపోయి ఉంటాయి. మెల్లగా వాళ్ళు ఫైట్ చేసిన గ్రీన్ మ్యాన్, చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్, వైట్ వాకర్స్ ఆర్మీ అంతా ఎక్కడ కనిపించదు. మొత్తం ఆ ఐలాండ్ లో బూడిదే ఉంటుంది. ఆర్య మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆ వేర్వుడ్ ట్రీ దగ్గరికి వెళ్తుంది. దాని లోపలికి వెళ్ళి చూస్తే అన్ని స్కల్సే ఉంటాయి. వేర్లన్నీ కాలిపోయి ఉంటాయి. బ్రాన్ బాడీ ఎక్కడా కనబడదు. బ్రాన్ ఆ మంటల్లోనే కాలిపోతాడు. తర్వాత టిరియన్ లానిస్టర్, శామ్వెల్ టార్లీ, దావోస్ అక్కడికి వస్తాడు. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి డెనేరస్ అడుగుతాడు. డెనేరస్ ఇవేవి నాకు సంబంధం లేదు, నేను మళ్ళీ తిరిగి ఈసోస్ వెళ్ళిపోతున్నా అని అంటుంది. దాంతో పాటు కింగ్స్ ల్యాండింగ్ వస్తానని డెనేరస్ తో అంటాడు. కానీ డెనేరస్ వెస్టోస్ లో ఉండడానికి ఇష్టపడదు. తను తీసుకొచ్చిన డ్రాగన్ ఆర్మీ గ్రేవామ్ ని మళ్ళీ తను ఈసోస్ కి వెళ్ళిపోతుంది. తనతో పాటు కినవారా, మొకోరో కూడా వెళ్ళిపోతారు. కానీ వెళ్లే ముందు డెనేరస్ అందరికీ ఒక నిజం చెప్తుంది. ఇప్పుడు వెస్టోస్ కి అసలైన కింగ్, ట్రూ టార్గేరియన్ జాన్ స్నో అని అంటుంది. అది వినగానే టిరియన్ లానిస్టర్కి అంత షాకింగ్గా ఏమనిపించదు. ఎందుకంటే తనకి ముందే తెలుసు. వింటర్ఫెల్లో ఉన్నప్పుడు సాన్సా ఆల్రెడీ చెప్తుంది. ఆర్యకు కూడా ఈ విషయం తెలుసు. అలానే శామ్వెల్కి కూడా తెలుసు. ఈ విషయాన్ని నేను ఒక హైసెప్టన్ డైరీలో చదివి తెలుసుకున్నానని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. చనిపోయిన ప్రిన్స్ రెయిగోర్ టార్గెరియన్ ఒక కొడుకు అని అంటాడు. అలా చూసుకుంటే ఈ 7 కింగ్డమ్స్కి కింగ్ తనే అవ్వాలి అని అంటాడు. సరిగ్గా శామ్ ఇప్పుడు ఇలా చెప్పగానే జాన్ స్నో ముందు అందరూ నీల్ డౌన్ అవుతారు. You've never been a bastard. You are Aegon Targaryen, true heir to the Iron Throne. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హ్యారెనోల్ కాసిల్లోని సీన్ ఓపెన్ అవుతుంది. ప్రెసెంట్ 7 కింగ్డమ్స్లో ఉన్న అందరి లార్డ్స్ అక్కడికే వస్తారు. జాన్ స్నో యుద్ధం అయిపోయిన తర్వాత హ్యారెనోల్ కాసిల్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తారు. పక్కనున్న ఐల్ ఆఫ్ ఫేసెస్ అంతా నాశనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యారెన్కోల్కున్న కర్స్ అంతా వదిలిపోతుంది. అందరి ముందు జాన్ స్నోని కింగ్ అని చేస్తారు. తర్వాత శామ్వెల్ టార్లీ గిల్లీ తన కొడుకుని ఇద్దరిని తీసుకొని తన హోమ్ టౌన్కి మళ్ళీ తిరిగి వెళ్తాడు. కింగ్స్ ల్యాండింగ్లోని జాన్ స్నో ప్రశాంతంగా రూల్ చేయాలి అనుకుంటాడు. తన పక్కన ఆర్య, కెండ్రీ ఉంటారు. ఇంకా వింటర్ఫెల్ని సాన్సానే ఇండిపెండెంట్గా రూల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తన పక్కన బ్రియాన్ ఆఫ్ టార్, పాడ్రిక్ ఉంటారు. వీళ్ళిద్దరి దగ్గర వెలీరియన్ స్టీల్ సోర్డ్స్ ఉంటాయి. ఒకప్పుడు వింటర్ఫెల్లోని ఒకే ఒక వెలీరియన్ స్టీల్ సోర్డ్ ఉండేది, అదే ఐస్. ఇప్పుడు దాని నుంచి వచ్చిన 2 సోర్డ్స్ కూడా మళ్ళీ వింటర్ఫెల్కే వచ్చాయి. తర్వాత ఒక రేవన్ ఒక లెటర్ తీసుకొని ఎగురుకుంటూ వెళ్ళడాన్ని చూపిస్తారు. తిన్నగా అది వెళ్ళి మరీన్లో ఉన్న కాసిల్లోకి వెళ్తుంది. అది డెనేరస్ దగ్గరికి వెళ్తుంది. డెనేరస్ ఇప్పుడు ఈసోస్ ని రూల్ చేయడం మొదలు పెడుతుంది. స్టోరీలో కనుక మీరు ఎప్పుడు చూసినా సరే డెనేరస్ కి ఆర్మీ వచ్చింది, పేరు వచ్చింది, అంతా ఈసోస్లోనే. వెస్ట్రోస్లోకి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అందుకే డెనేరస్ వెస్ట్రోస్ని జాన్స్నో వదిలేసి ఈసోస్లోని సెటిల్ అవ్వాలి అనుకుంటుంది. ఆ లెటర్ వెస్ట్రోస్కి కింగ్ అయిన జాన్స్నో పంపించింది. మన అబ్బాయి ఎలా ఉన్నాడని చెప్పి డెనేరస్ని అడుగుతున్నట్టుగా ఆ లెటర్లో ఉంటుంది. డెనేరస్ ఆ లెటర్ చదివి స్మైల్ జాన్ అని చెప్పి తన పిల్లోని పిలుస్తుంది. మెల్లగా నడుచుకుంటూ డెనేరస్ కాళ్ళ దగ్గరికి ఒక బాబు వస్తాడు. ఇంకా టిరియన్ లానిస్టర్ ఏమో తన హోమ్ టౌన్ అయిన క్యాస్టిలీ రాక్కి వెళ్తాడు. తన ఫాదర్ ఎప్పుడూ అంటుండేవాడు ఈ ఆస్తి అంతా నీకు రాదు అని చెప్పి. బట్ అది తిరిగి టిరియన్ లానిస్టర్ దగ్గరికే వస్తుంది. తర్వాత డ్రాగన్ స్టోన్కి దగ్గరలోని ఒక షీఫర్డ్ గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఇక్కడ తను కొన్ని ఎగ్స్ని చూస్తాడు. అవి చూడడానికి స్టోన్స్లా ఉంటాయి. తను కూడా స్టోన్స్ అనే అనుకుంటాడు. కానీ వాళ్ళ ఫాదర్ వచ్చి అవేంటివో క్లియర్గా చూస్తాడు. వాటిని క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ విషయం మనం వెంటనే కింగ్కి చెప్పాలి అని అంటాడు.